మూవీస్ అండ్ ట్రోల్స్ అని చెప్పి నాకు మీమ్ పేజ్ ఉంది. నేను మూవీస్ రివ్యూస్ ఇస్తుండే దాంట్లో. ట్రోల్స్ చేసినాం, అన్నీ చేసినాం. ఇట్ వాజ్ హైలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. సార్ మీలా ఎవరు తీస్తారు సినిమాని? నా షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ చూసి నాకే ప్రతి టీజర్లో బుర్ర పెట్టాలి, ట్రైలర్లో బుర్ర పెట్టాలి, ప్రమోషన్లో బుర్ర పెట్టాలి, నీ పోతుంది. అండ్ మౌలిది ఏంటంటే ప్రాపర్లీ రిటర్న్ ఫార్మాట్ కదా. అంటే మిగతా ఇన్ఫ్లుయెన్స్ అందరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అనుకుంటారు నేను హీరో అయిపోతాను. ఇప్పుడు ఈ కెమెరా ఎక్కడ ఉంది కదా, దీని ముందు యాక్ట్ చేసేటోడు యాక్టర్, సెల్ఫీ వీలో చేసేటోడు యాక్టర్ కాదు. కాలేజ్ రూమ్కి వెళ్ళినప్పుడు బోర్డు మీద ఉంటుంది హౌ టు రైట్ కామెడీ, 3 steps ఉంటాయి, 4-5 steps ఏదో. కామెడీకి ఒక స్కెలిటన్ ఉంది వాడి దగ్గర, బుక్స్ చదివితే వస్తుంది అది, అంతే కదా. దీన్ని నవ్వే రాదు. మౌలి చేస్తే ఇట్స్ కాల్డ్ క్రింజ్, విల్ కాల్ ఇట్ క్రింజ్. ఇదేం క్రింజ్ సినిమా రా, నవ్వించడానికి ట్రై చేస్తున్నారా అంటాడు. సేమ్ డాన్స్ చేస్తే దొరికిపోతాం బ్రో, వేసిపోతాం సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తాం, ఎందుకంటే నీ పుల్స్ అయిపోతుంది. మార్తాండ్ హాయ్ హలో. సినిమా మాత్రం అదరగొట్టేసావు బ్రో, అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ ఆన్ అవర్ వీడియో. అయ్యో బిగ్ ఫ్యాన్ బ్రో. ఓకే, సో మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లో ఒక స్లైడ్ వేసావు కదా, డెడికేటెడ్ టు ఆల్ మీమర్స్ అని చెప్పి. సో దాని వెనక రీజన్ ఏంటి అండ్ వై లవ్ ఫర్ మీమర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ మీమర్. నేను మాకు 2019లో ఎండింగ్ టైంకి మూవీస్ అండ్ ట్రోల్స్ అని చెప్పి మాకు మీమ్ పేజ్ ఉంది. మా బీటెక్ ఫ్రెండ్స్ అందరం కలిసి 5 members కలిసి చేసాం. వన్ ఆఫ్ ది అడ్మిన్. నేను మూవీస్ రివ్యూస్ ఇస్తుండే దాంట్లో. ట్రోల్స్ కూడా వేసినాం, అన్నీ చేసినాం. కోవిడ్ టైంకి చేసాం. ఆల్మోస్ట్ 9,000 వరకు వచ్చింది. తర్వాత మా అందరికి జాబ్లో వచ్చేసినాయి, డిస్పర్స్ తర్వాత చేయలేదు. ఆల్సో లేటర్ పార్ట్ టైం కింద ఎవరికి తెలియకుండా మా చుట్టాల వాళ్ళకి సంబంధించిన ఒక మీమ్ పేజ్లోనే నేను వర్క్ చేశాను. ఐ మీన్ తెలియకుండానే. గోస్ట్ కింద, గోస్ట్ రైటర్ సేమ్ ట్విట్టర్లో ఉన్న టెంప్లెట్లన్నీ యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్లో వేసి చేసేవాడిని. 6,000 వచ్చింది, ఆపేసిన అది కూడా. సో అండ్ ఆల్సో మౌలి మీమరే. సో అంటే ఈటీవీ వాళ్ళు కూడా ఇప్పుడు శ్రీ విష్ణు గారు వెన్ హీ గాట్ టు నో దట్ ఐఎమ్ ఎ మీమర్, హీ సెడ్ యూ మీమర్ షుడ్ సపోర్ట్ యువర్ ఫెలో మీమర్ అన్నట్టు చెప్పారు. సమ్వేర్ దట్ సపోర్ట్ వాజ్ దేర్. మేము ఈటీవీ హెడ్ అన్న కూడా చెప్పాడు, మీమర్స్ వి షుడ్ థ్యాంక్ దమ్. మనకి ఇప్పుడు ఆదిత్య 90s కూడా అంత రీచ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీమ్సే కదా. మీమ్స్ ఎంత మీమ్స్ చేశారు, సాంప్రదాయాన్ని సుప్పిని దాని మీద కానీ. అండ్ లేటర్ హీ మేడ్ ప్రేమలు తెలుగు డబ్బింగ్ రాశారు. It went viral in memes. On memes only he wrote all of that stuff. So somewhere we are all of same team, so we thought of thanking memers. ఒక గ్రాటిట్యూడ్ లా. నేను ఎందుకు అడిగానంటే అంటే రైటింగ్లో ఏమైనా నిజంగా హెల్ప్ అయిందా ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు మీమ్స్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కదా. అవును, ఒక 2-3 లైన్స్లో మళ్ళీ నవ్విస్తారు వాళ్ళు. అవును. సో అంటే మీమ్స్ అని కాదు, బట్ స్టిల్ నువ్వు ఒక జోక్ రాసేటప్పుడు కానీ, ఒకళ్ళని నవ్వించాలని ఆలోచించేటప్పుడు కానీ, ఎక్కడో ఒక చోట థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది కదా. సో అట్లా ఏమైనా హెల్ప్ అయిందా నిజంగా? ఇన్ని రోజుల నుంచి నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావు కదా మీమ్స్. డెఫినెట్లీ. మీమ్స్ అంటే కాంటెంట్, రీల్స్ కానీ మీమ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ కాంటెంట్. వేరే వాళ్ళ అకౌంట్ స్టాక్ చేయటం కానీ డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో లాస్ట్కి ట్రాన్సిషన్ ఉంది కదా, that 7 years transition. It was highly inspired from Instagram reels. Instagram reel లో మనకి 6th classలోనో 7th classలో లవ్ చేసుకుంటారు వాళ్ళు. ప్రతి ఇయర్ ప్రాపర్ ఫోటోలు పడితే లాస్ట్కి they'll get married. దాని కింద కమెంట్లు కానీ దాని లైక్లు చూడండి, లక్షల్లో లైక్లు ఉంటాయి, లక్షలు రీషేర్ చేస్తారు, అందరు షేర్ చేసుకుంటూ ఉంటారు, కింద హార్ట్ సింబల్స్ పెడతారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి వాంటెడ్ ఇన్ లైఫ్. ఎవ్రీ కపుల్ డ్రీమ్స్ ఆఫ్ దట్ హ్యాపీ ఎండింగ్, దట్ ట్రాన్సిషన్, 7 years లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ద సేమ్ థింగ్ ఐ హావ్ షోన్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ ఫార్మాట్ లో కానీ, వాయిస్ ఓవర్ మార్చి అదంతా మార్చి. బట్ ఇట్ వాస్ హైలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ రీల్, నాట్ జస్ట్ వన్ రీల్, వీ సా లాట్ ఆఫ్ రీల్స్. సో నేను ఒక ఫోల్డర్ కూడా పెట్టుకుంటాను ప్రతి సినిమాకి. ఒక లవ్ స్టోరీస్ నా దాంట్లో సేవ్డ్ ఫోల్డర్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. ఏ మీమ్ కానీ
కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీస్ ఇలా నాకు ఉంటే కాలేజ్ స్టోరీ, నైబర్హుడ్ లవ్ స్టోరీ, ఇట్లా కొన్ని ఉంటాయి ఫోల్డర్స్. నాకు ఏ మీమ్స్ రిలేట్ అయినా ఆ ఫోల్డర్లో వేసేస్తా. whenever I'm writing that story, I'll go back to all those saves, I'll check ఆ మీమ్స్ కానీ అవన్నీ I'll check the comments చూసి నాకు ఒక డెఫినెట్లీ ఎక్స్పోజర్ ఉంటుంది. డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. రైటింగ్ హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. అది రీసెర్చ్ మెటీరియల్ అంతే, రీసెర్చ్ మెటీరియల్. నాట్ దట్ ఇప్పుడు ఆ డైలాగులు యూజ్ చేసేసుకుందామని కాదు, కొన్ని యూజ్ చేసిన కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అర్జున్ శ్రీనివాస్ సిటీ ఫిల్లగాల్ అని చెప్పి దిస్ బ్యాచ్ ఇద్దరు చేస్తారు, హైలీ టాలెంటెడ్ వాళ్ళిద్దరు. దాంట్లో వాళ్ళు చేసిన ఒక వీడియోలో ఎంగిల్ చేత్తో కొడితే మెతుకులు అంటుకుపోతాయని ఒక అతను అంటాడు, అర్జున్ శ్రీనివాస్ అని అతను అంటాడు. యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ నేను యూజ్ చేసిన, అతను చెప్పినా కూడా ఐఎమ్ యూజింగ్ దిస్ డైలాగ్ అని చెప్పి ఐ యూజ్డ్ ఇట్ ఇన్ ఫిల్మ్ రాజు గనక. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారి మీమ్స్ ఉంటాయి, యూ కెన్ సే దట్ ఇన్ సినిమా అండ్ యూ కెన్ స్టిల్ మేక్ లాఫ్. దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. డైరెక్ట్ రిఫరెన్సెస్ ఏం పెట్టాలని లేదు, జస్ట్ ఆ సోల్ తీసుకుని అట్లా హ్యూమర్ని తీసుకుని అంతే. అండ్ ఆల్సో సినిమాల్లో సెకండ్ హాఫ్లో ఎండింగ్కి చుంచుమామ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ మమ్మీకి చెప్తాడు, స్వాతి ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, అట్లా చూడక మమ్మీ ఉందా. దట్ హోల్ సీక్వెన్స్, ద హోల్ సినారియో హీ గివ్స్ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఒక మోటివేషనల్ స్పీకర్, తెలుగు మోటివేషనల్ స్పీకర్, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన ఫోటో ఒకటి ఉంది నా దగ్గర, ఆయన పేరు తెలియదు, ఆయన ఒక రీల్, అది ఇట్స్ వెరీ పాపులర్ రీల్, ఇట్ వెంట్ వైరల్. సో నేను రాస్తున్నప్పుడు అది నాకు గుర్తొచ్చి అది ఎగ్జాంపుల్ యూజ్ చేసిన. సో ఇన్స్టాగ్రామ్ ఇస్ డెఫినెట్లీ హెల్పింగ్ మీ. ఫిల్మ్ మేకర్స్ లైక్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, డైరెక్టర్ అవుదాం అని అనుకున్న వాళ్ళు చాలా మందికి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండదు. లైక్ షార్ట్ ఫిల్మ్ చేసినా సరే మనం పెద్ద సినిమా చేయగలమా అన్న కాన్ఫిడెన్స్ ఉండదు. ఎక్కడో ఒక చోట ఒక పాయింట్లో నీకు ఎప్పుడైనా అనిపించింది నిజంగా ఒక సెల్ఫ్ డౌట్? ఒకటి స్క్రిప్ట్ రాసినప్పుడు 20 pages స్క్రిప్ట్ రాశా షార్ట్ ఫిల్మ్కి. 40,000లో షార్ట్ ఫిల్మ్ తీసా. 200 pages స్క్రిప్ట్ రాసి 200 నిమిషాలు ఫీచర్ ఫిల్మ్ చేయవచ్చు అంతే. నీకు టైం ఎక్కువ అవ్వచ్చు కానీ యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్. నేను షార్ట్ ఫిల్మ్ చేసా, ఫీచర్ ఫిల్మ్ చేసా. షార్ట్ ఫిల్మ్స్ ఎట్లున్నా, ఫీచర్ ఫిల్మ్స్ ఎట్లున్నా నాకు పెద్ద తేడా లేదు. యాక్టర్స్ మంచి యాక్టర్స్ పెట్టుకో. షార్ట్ ఫిల్మ్లో ఏంటంటే వెనకాల, ఇప్పుడు మీ వెనకాల ఉంది, ఆర్ట్ ఉంది, ఇది నేను సెట్ చేసుకోవాలి, వెళ్ళి ఏం పెడతామని ఆలోచించాలి. నాకు ఆర్ట్ డైరెక్టర్ ఉంటుంది, ఆర్ట్ అసిస్టెంట్ ఉంటుంది, వాళ్ళు పెడతారు. కాస్ట్యూమ్ ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి అంటే ఆల్రెడీ మన కాస్ట్యూమ్స్ 10-15 కాస్ట్యూమ్లు ఉంటాయి, అది కూడా దీంట్లో కూడా అదే సెలెక్ట్ చేయాలి డైరెక్టర్ అయిన నాకు కూడా. పెద్ద సినిమాలో కెమెరామ్యాన్ అప్పుడు చిన్న కెమెరాలో చూస్తావు, ఇప్పుడు మానిటర్లో చూస్తావు. నాకు ఎంత షార్ట్ ఫిల్మ్ అలవాటు అయిపోయిందంటే మానిటర్లో ఇప్పుడు ఏదో చూడలేదు. టేక్ ఓకే చెప్పిందంతా వ్యూ ఫైండర్లోనే, కెమెరామ్యాన్ పక్కన నుంచి ఇలా చూసేవాడిని. లేదా షార్ట్ గన్ ఒకటి, షో గన్ అని ఒకటి ఉంటుంది, అది ఫోకస్ పుల్లర్స్ యూజ్ చేస్తారంట. నేను షూట్కి వెళ్ళిన 1 week వరకు తెలియదు, నా కోసమే అనుకోని అక్కడికి వెళ్ళి చూసేవాడిని. ఫోకస్ పుల్లర్ పక్కకుండి ఇలా చేసేవాడు. నాకు ఫోకస్ పుల్లర్ నాకు 1 week వరకు తెలియదు. పాప వాళ్ళు ఏం అనరు, ఇది ఇలా పెట్టు బ్రో, కొంచెం కిందకి పెట్టు బ్రో, పై పెట్టు బ్రో అంటే అది పెట్టి పక్క నుండి చూసేవాడు. ఏంటి నా పక్కన ఎందుకు ఉంటాడు అనుకునేవాడు, నాకేం తెలుసు. ఓకే, లైక్ ఇప్పుడు ఒక సినిమా సెట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు నీకు? లేదు. నాకు కెమెరా అసిస్టెంట్ ఒక అతను అన్నాడు, సార్ మీలా ఎవరు తీస్తారు సినిమాని, అప్పుడు ఎప్పుడో పాతకాలంలో డైరెక్టర్లు అలా చూస్తున్నారు, మీకు అక్కడ ఉంది కదా సార్ మానిటర్ అంటే. మానిటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీస్తున్నాం అనుకో, మన ఇద్దరు తీస్తున్నాం, మానిటర్ ఇదంతా లైట్లు వస్తాయి, కెమెరా అసిస్టెంట్లు ఉంటారు, లైట్ అసిస్టెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు దీంట్లో. ఈ రూమ్లో తీస్తున్నాం అనుకుంటా, మెజారిటీ పోర్షన్ మనకి 60% ఇండోర్. మౌలి అఖిల్ రూమ్లోనే నీకు 10% సినిమా అవుతుంది. ఇంకో రూమ్లో మానిటర్ ఉంటుంది. ఇప్పుడు మేము మౌలికి కరెక్షన్ చెప్పాలంటే అక్కడ నుంచి ఉడుక్కుంటూ వచ్చి ఇక్కడ చెప్పాలి, మైక్లో చెప్పాలి. సగం సేపు మైక్ పనిచేయదు, కొన్ని వాటిలో మైక్ ఉండదు, ఎందుకంటే పర్మిషన్ ఇవ్వరు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి. నీకు కమ్యూనికేషన్ చాలా లేట్ అయిపోతుంది, టైం బొక్క. సో మాడ్యులేషన్ చిన్న చేంజ్ ఉంది అనుకో, అదే నేను కెమెరా పక్కనే ఉన్నాను అనుకో, ఇలాగా అది కాదు మౌలి ఇలా చేయి మౌలి నాకు వెంటనే చెప్తే వాడికి అర్థమైపోతే చేసేస్తాడు వెంటనే. నేను అక్కడెక్కడో ఉండి దాన్ని రిపీట్ వేసుకొని ప్లేబ్యాక్ వేసుకొని, వాడు ప్లేబ్యాక్ చెప్తే 10 నిమిషాలకి ఫస్ట్ వీళ్ళ రికార్డింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఎడిటర్ రికార్డింగ్ ఒకటి ఉంటుంది ప్లేబ్యాక్, వాడి కోసం ఒక ప్లేబ్యాక్ చేయాలి, వాడు ఆన్లైన్ ఎడిట్ చేయాలంటే అదే అయిపోయింది, మళ్ళీ ప్లేబ్యాక్ చేయాలి, అది టైం వేస్ట్ అదంతా. ఎక్కడో మానిటర్ దగ్గర కూర్చొని ఏం చేస్తాను నేను, మైక్ పట్టుకొని ఎప్పుడు మానిటర్ దగ్గర లేకుండే, ఎప్పుడు ఆ పక్కనే
అసిస్టెంట్ లెక్కనే అలా సూర్య చూస్తుంటే పక్కన సూర్య దొబ్బి ఇలా చూస్తుండే. యూజువల్గా ఎన్ని టేక్స్ తీసుకుంటావు బ్రో మామూలుగా ఒక పర్ఫార్మెన్స్కి యావరేజ్గా? మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు జనరల్గా. నాకు సినిమా 2 days ముందు చెప్పాడు షూటింగ్కి వెళ్ళాను, 3 టేకుల కన్నా ఎక్కువ తీసుకో, వాళ్ళు గుడ్ యాక్టర్స్. మౌలి నేను పని చేసిన ఆల్రెడీ 3 టేకులు అంతే. నేను 15 టేకులు 10 టేకులు రాకపోతే తీసుకునేవాడిని. మోస్ట్లీ మౌలి ఫాస్ట్గానే చేసేవాడు, సేఫ్ సైడ్ ఒక టేక్ ఎక్స్ట్రా తీసుకునేవాడిని. బాగున్నా సరే ఎందుకైనా బెటర్ ఇంకొక టేక్ చేయనేవాడిని. కానీ మోస్ట్లీ 4-5 ఈజీగా. అంటే ప్రాపర్ టేక్స్ అంటే మౌలి ఇప్పుడు మౌలి కానీ శివాని కానీ హూఎవర్ దే ఆర్, వాళ్ళు 1 page డైలాగ్స్ ఏమున్నా సరే సింగిల్ టేక్లు చేసేస్తారు, ప్రాంప్ట్లు ఏం తీసుకోరు వాళ్ళు. ఓకే, సో చేసేస్తారు. మనకు కావాల్సిన మాడ్యులేషన్ వచ్చిందా లేదా చూసుకొని చేయటం. కొన్ని తీసుకున్నా 10 టేకులు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. కొన్ని అంటే ఎలాగంటే ఒకటి 1.5 day కాల్ షీట్లు చేసేవాళ్ళం, డబుల్ కాల్ షీట్లు చేసేవాళ్ళం. మౌలి మీదే చాలా ఎక్కువ. మొత్తం సినిమా అంతా చూస్తే ఒక క్లైమాక్స్ అండ్ ఐటీ సీక్వెన్స్ తప్పితే మౌలి సినిమా అంతా వాగుతూనే ఉంటాడు. శివాని జస్ట్ రెస్పాండ్ అవుతుంటుంది. అవును, మౌలి క్యారెక్టరే మాట్లాడుతుంటుంది కదా. సో మౌలి పొద్దున్న నుంచి నైట్ వరకు సేమ్ ఎనర్జీతో మాట్లాడాలి. ఒకటే సీన్ని క్లోజ్ చేయాలి, వైడ్ తీయాలి, 2 shots చేయాలి, మిడ్ చేయాలి. ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. పొద్దున్న నుంచి ఒకటే మనిషి మీద అన్ని క్యాన్సర్ పెడితే సాయంత్రం వచ్చేటప్పుడు కొంచెం ఏమంటారు తడబడేవాడు కొంచెం. అలాంటి టైంలో తప్పితే ఎప్పుడు ఎందుకు డబుల్ కాల్ షీట్ చేయడం? అది మన బడ్జెట్ తక్కువ, ఓకే, మనం ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ సీక్వెన్స్ ఉంది, ఓకే, పార్క్ సీక్వెన్స్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడారు. దాంట్లో ఎన్ని సీన్స్ ఉన్నాయి? ఒక 2.5 minutes ఒక సీన్ ఉంది. క్లైమాక్స్లో నేను ఏమంటారు, నన్ను ఎందుకు లవ్ చేసిందిరా అని అడుగుతాడు ఆ పక్కన ట్రాక్లో, అదొకటి ఉంది. ఇంకోటి ఫ్రెండ్స్ అందరూ కలిపి మాట్లాడుతుంటే రే ఏదో ఒక రోజు వాడిని బురికేసుకొని కొడతారా అని మధు క్యారెక్టర్ అంటాడు, ఆ సీక్వెన్స్. ఇంకేమున్నాయి? ఇంకొకటి 2 ఉన్నాయి. ఇంకో క్లైమాక్స్ ఏంది మీ అయ్యా డ్యాన్స్ వేస్తుండ ఆ పాటకే అంటాడు కదా, అది. ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటే లొకేషన్. ఓకే, ఒకరోజు వెళ్ళి తీయగలవు. 1.5 డబుల్ కాల్ షీట్ చేసినాం ఆ రోజు. మౌలి డిఫరెంట్ బట్టలు వేసుకొని ఫోటోలు దిగుతాడు, అదొకటి. సో ఆ పార్క్లోనే నీకు ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా, ఇన్ని సీన్స్ ఉన్నాయి కదా. సో డబుల్ కాల్ షీట్ చేసాం. యూ కెనాట్ గో బ్యాక్ టు దట్ లొకేషన్ అగైన్. చిన్న లొకేషనే కదా అది, ఒకటే లొకేషన్, చిన్న కొన్ని సీన్లే. నీకు ఎలాగైపోతుంది అంటే, నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే ఇంకో 3 గంటలు ఉంటే ఇంకా బాగా తీసేవాడిని అన్న జోన్లో ఉండేది. ఓకే ఓకే, ప్రతిరోజు జనరల్గా ప్యాకప్ మార్నింగ్ 6కి అంటే 7కి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 9కి ప్యాకప్. ఎప్పుడు 10 o'clock ప్యాకప్ చెప్పేవాడిని. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఉడుకునే వాళ్ళు యూనియన్స్ వీళ్ళందరూ. కానీ ఎప్పుడు 9:45 దాటేది. బ్రో నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను, నువ్వు ఫస్ట్ యాక్చువల్గా యాక్టర్ అవుదామని వచ్చావంట కదా, ఎందుకు యాక్టర్ అవ్వలేదు? నా షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ చూసి నాకే అంటే ఒక రామ్కామ్ రాద్దాం అనుకున్నాను. నాకు ఎవరు రాయడు కదా, నాకు నేనే రామ్కామ్ రాద్దాం అనుకుని స్టార్ట్ చేసిన 20 pagesకి ఐ ఫెల్ట్ నేను కాకుండా మంచి యాక్టర్ ఎవరైనా తగిలితే దీనికి పడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో రైటింగ్ బెటర్ రాస్తారా అనిపించింది. ఆల్సో ఐ ఫెల్ట్ సమ్వేర్. నేను ఆ టైంలో ఉన్నప్పుడు నవీన్ పోలిశెట్టి కేమ్ ఇన్, ఓకే, విజయ్ దేవరకొండ వచ్చిండే, శ్రీ విష్ణు గారు, సత్యదేవ్ గారు, వీళ్ళంతా సూపర్ యాక్టర్స్. వీళ్ళల్లో మనం కష్టం, వీళ్ళని యాక్టింగ్ చేయలేము అనిపించింది. సమ్వేర్ ఐ ఫెల్ట్ రైటింగ్ చాలా తక్కువ మంది రైటర్సే ఉన్నారు అనిపించింది, సెన్సిబుల్ రైటర్స్, మంచి కథలు రాసేటోళ్ళు. ఇందులో లైక్ జస్ట్ ఊరికే యాక్ట్ చేసావా లాస్ట్ రోల్లో? లాస్ట్కి ఇంకెవరికి ఎందుకు ఇద్దాము, నేను చేస్తే అయిపోతుంది కదా, కొంచెం కష్టపడైనా చేద్దాము అని చెప్పి ట్రై చేస్తాను. ఫ్యూచర్లో కూడా యాక్ట్ చేస్తా సినిమాల్లో? డబ్బులు వస్తే పక్కా నాకు ఎందుకు యాక్టర్స్ జాబ్ ఈజీ అనిపిస్తుంది. ఈ 1 year ప్రాసెస్ నాకు అర్థమైంది ఏంటంటే యాక్టర్స్ జాబే ఈజీ డైరెక్షన్ కన్నా. డైలాగులు మంచి బట్టి కొట్టి మంచి మెయింటెనెన్స్ చేసి, కష్టం, చాలా కష్టం, మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ మెయింటైన్ చేయగలిగి యాక్టింగ్ చేస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చు డబ్బులు. డైరెక్షన్ కన్నా ఈజీ జాబ్, ఐ వుడ్ సే ఇట్స్ లిటిల్ ఈజియర్ దెన్ డైరెక్షన్. ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫర్ట్ అంటావా? అంతే కదా. 32 రోజులు పని చేస్తావు అనుకుంటున్నావు, 30 రోజులు పని చేస్తావు, దాని డబ్బింగ్ ఇంకో 3 రోజులు, డైరెక్షన్కి ప్రీ ప్రొడక్షను, నరేషను,
మళ్ళీ డైరెక్షను, పోస్టు, మళ్ళీ రిలీజు, ఆ ప్రమోషన్కి మళ్ళీ ఏదో రాయమంటారు. పోస్టర్ల నుంచి ప్రతి టీజర్లో బుర్ర పెట్టాలి, ట్రైలర్లో బుర్ర పెట్టాలి, ప్రమోషన్లో బుర్ర పెట్టాలి, చినిగిపోతుంది. యాక్టర్కి కూడా ఉంటాయి కానీ ఇంత చిన్నదిగా, ఇంత ఉండదు, ఇంత ఉండదు. జలసేస్తుంది వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు. మౌలినని కాదు, మౌలి ఫస్ట్ నుంచి బాగా కష్టపడ్డాడు. మౌలిలాగా ఉండటం చాలా కష్టం. మిగతా యాక్టర్స్ని చూస్తే జలసేస్తుంది. మౌలిలో ఉండడం ఎందుకు కష్టం? కష్టం అంటే ఇప్పుడు తను ప్రమోషన్ చేశాడా, 2 months ప్రమోషన్ చేశాడా, తను రోజు నైట్ 3-4 వరకు వాళ్ళు మా టీం ఒకటి ఉంటుంది, జయకృష్ణ, మౌలి, మిర్చి నిఖిల్ అని ఒకటి ఉంటాడు, మా అసోసియేట్ డైరెక్టర్, మౌలి ఫ్రెండ్. వాళ్ళు ముగ్గురు నైట్ 3-4 వరకు బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వీడియోస్ రాసేవాళ్ళు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ రోజు షూట్ చేసేవాళ్ళు, మళ్ళీ ఎడిట్ చేయాలి దాన్ని. అది మళ్ళీ 1 minute లోపల ఉండేటట్టు చూసుకోవాలి, రీచ్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి, ప్రతిదీ జోక్ ఉండాలి. సినిమా స్క్రిప్ట్ రాయటం చాలా ఈజీ బ్రో, ఒక రీల్ రాయటం కన్నా. నిజం అంటే నా ఫీలింగ్, నాకైతే. నన్ను అడిగాడు ఏమని చెప్పండి, నేను చెప్పలేకపోయేవాడిని. ఐడియాస్ మనకి వాళ్ళకి ఒక ఇప్పుడు మౌలి జాబ్ ఎందుకు కష్టం అని చెప్తా అంటే, మేబీ వాడికి ఈజీ ఉండొచ్చు, నాకెందుకు కష్టం అని చెప్తా అంటే, ఒక 1 minute కాంటెంట్ చెప్పాలి, 1 minute నువ్వు నవ్వించాలి. దానికి ఒక సపరేట్ లిమిటేషన్స్ ఉంటాయి. మళ్ళీ నీకు ఎక్కువ డైలాగులు చెప్పలేవు. జోక్ అనేది 2 seconds 3 secondsకే పడాలి ఒక జోక్. అది కష్టం. అది డెఫినెట్గా ఒక సర్టైన్ బౌండరీస్ ఉంటాయి. ఈ కాంటెక్స్ట్లోనే నువ్వు కామెడీ చేయాలనేది. అట్ ద సేమ్ టైం నీ సినిమా ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తాం రుద్దినట్టు ఉండకూడదు. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. అన్నీ తెలుసు తనకి. అతను చేసే ప్రతి రీల్ ప్రాపర్ ఎఫర్ట్ పెట్టి స్క్రిప్టెడ్ రీల్స్ అవన్నీ. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇట్స్ స్క్రిప్టెడ్. స్క్రిప్ట్లో రాసి యాక్ట్ చేస్తాడు. చాలా బుర్ర పెడితే కానీ రాదు అది. నిజంగా చాలా కష్టం. అలాంటి తను ఎన్ని రీల్స్ చేశాడు, సినిమాని ఎంత ప్రమోట్ చేశాడు. అండ్ మౌలిది ఏంటంటే ప్రాపర్లీ రిటర్న్ ఫార్మాట్ కదా. అంటే మిగతా అందరు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అనుకుంటారు నేను హీరో అయిపోతాను అని. మౌలి జయకృష్ణది ఇద్దరిది చెప్తా, ఇద్దరి జర్నీ చెప్తా. నాకు బాగా క్లోజ్గా 1 year నుంచి నాకు ఇద్దరు తెలుసు బాగా క్లోజ్గా. ఇద్దరిది డిఫరెంట్ స్టైల్. జయకృష్ణది అంతా డబ్బింగ్, వాడు చాలా లో ఎఫర్ట్ పెడతాడు. వీడియో రికార్డింగ్లో, డబ్బింగ్లో ఫుల్ ఎఫర్ట్ పెడతాడు. మొత్తం వెళ్ళిపోతాయి అవన్నీ. ఈజ్ వెరీ పాపులర్ విత్ హిస్ డబ్బింగ్. మా దాంట్లో 4-5 జోకులు వేసాడు డబ్బింగ్లో. చూసాను. సో మౌలిది ఎట్లా అంటే ప్రతిదీ స్క్రిప్టెడ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హిల్ రైట్ ఫస్ట్. 2.5 minutes రాసిన తర్వాత దాన్ని షూట్ చేసి రికార్డ్ చేసి మళ్ళీ ఎడిట్ చేస్తాడు. మంచి జోకులు కూడా కొన్ని తీసేస్తాడు. ఆడికి లాగ్ అనిపిస్తే. ఈజ్ వెరీ క్రిటికల్ అబౌట్ హిస్ వర్క్. మిగతా నేను ఒక 30-40 ఇన్ఫ్లుయెన్సర్స్ని మధు రోల్కి, ఆశిష్ రోల్కి ఆడిషన్ చేశాను. ఓకే. అందరూ ఆన్ స్క్రీన్, ఐ మీన్ వీడియో, సెల్ఫీ వీడియో ఉంటుంది, సూపర్ మాట్లాడతారు. అది ఫన్నీగా ఉంటుంది. 10 నిమిషాలు మాట్లాడి 2 minutes కట్ చేస్తారు, ఫన్నీగా ఉంటుంది. వాళ్ళకి ఫుల్ రీచ్ ఉంటుంది, లక్షల్లో రీచ్ ఉంటుంది. ఆడిషన్ వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పలేరు, డైలాగులు చెప్పలేరు, యాక్టింగ్ చేయలేరు. ఒక్కడనే కాదు, ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఈ కెమెరా ఇక్కడ ఉంది కదా, దీని ముందు యాక్ట్ చేసేటోడు యాక్టర్, సెల్ఫీ వీడియో చేసేటోడు యాక్టర్ కాదు. వీళ్ళు ట్రైన్డ్ అంటే సెల్ఫ్ ట్రైన్డ్ అంట. ఎవరు? అదే మౌలికి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, మౌలి ఇలా చేస్తాడు యాక్టింగ్, మిగతా వాళ్ళు సెల్ఫీలో చేస్తారు. నువ్వు సెల్ఫీలో చేసేటప్పుడు ఏమవుతుందంటే నీ అవయవాలు ఉంటాయి కదా, నీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ హావభావాలు, సారీ అవయవాలు కాదు, హావభావాలు అవి నీకు తెలుస్తాయి, నీ కంట్రోల్లో ఉంటాయి. నీ కళ్ళు లేపితే తెలుస్తుంది. డబ్ స్మాష్ చూడు మస్తు చేస్తారు అందరూ. అది ఇక్కడ పెట్టి చేయమను సేమ్ రాదు, ఎందుకంటే నీకు తెలియదు, నువ్వేం చేస్తావు నీకు తెలియదు, హావభావాలు నీకు తెలియదు. అవునవును. ప్రాపర్గా సెల్ఫ్ ట్రైన్డ్ యాక్టర్ అనుకోవచ్చే. సెల్ఫ్ ట్రైన్డ్ ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇట్లా నేర్చుకునేదాన్ని కాదు. మౌలి రూమ్కి వెళ్ళినప్పుడు బోర్డు మీద ఉంటుంది హౌ టు రైట్ కామెడీ, 3 steps ఉంటాయి, 4-5 steps ఏదో. కామెడీకి ఒక స్కెలిటన్ ఉంది వాడి దగ్గర, బుక్స్ చదివితే వస్తుంది అది. అంతే కదా. నేను క్వశ్చన్ కూడా రాసుకున్నాను ఇందులో. చాలామంది ఫిల్మ్ మేకర్స్ కామెడీ రాయడం చాలా కష్టం అంటారు. సందీప్ రెడ్డి వంగ కూడా ఒకసారి అన్నాడు ఇది ఇంటర్వ్యూలో. సో అసలు కామెడీ రాయాలి అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు 3 rules ఎవరు పెట్టుకున్నాడు మనోడు. నాకేమనిపించింది అంటే, ఇప్పుడు నీ సినిమా చూసిన తర్వాత కూడా సీరియస్గా ఇప్పుడు మనల్ని మనం సీరియస్గా తీసుకోకుండా చాలా జోవియల్గా చాలా హ్యాపీ పర్సన్లా ఉంటేనే రాయగలమేమో అనుకున్నాను నేను. మౌలి కైండ్ ఆఫ్ కామెడీ ఏంటంటే, మౌలి క్రియేట్ చేస్తాడు కామెడీ. స్టాక్ స్ట్రక్చర్ ఉంటుంది,
ఒక పంచ్ ఉంటుంది, ఒక సెటప్ పంచ్ పే ఆఫ్ ఏదో ఏదో అంటాడు. దానికి సేమ్ మన మామూలు ఇదే సెటప్ పంచ్ పే ఆఫ్ ఏదో ఉంటుంది. పంచ్ ఈజ్ ఎండింగ్. ఒకటి అనుకుంటాం, దానికి క్వైట్ ఆపోజిట్గా ఒకటి అవుతుంది. ఇఫ్ యు టేక్ హిస్ జొమాటో వీడియో, ఫస్ట్ అంతా హిందీలో మాట్లాడతాడు సెటప్, లాస్ట్కి వాడు వచ్చి ఒక లాస్ట్ పంచ్ ఏంటి తెలుగులో మాట్లాడతాడు. అనే అన్న ఎంతసేపు ఏందన్న. సో వాటి ఫార్ములా అది. సో నువ్వు నీ ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇస్ ద పంచ్. నాది ఎట్లా అంటే నేను అంత క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు. సో టేక్ ది ఫిల్మ్, నా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారో అదే రాస్తా. అదే ఇప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని అంకుల్ అంటాడు, కొంచెం పెద్దగా అనిపిస్తుంది, తెల్ల జుట్టు ఉంటే అంకుల్ అంటాము అంతే. అదే కామెడీ. సేమ్ అంటే ఎందుకు నీకు నవ్వు వస్తుంది మన ఫ్రెండ్స్ని అంకుల్ అన్నప్పుడు, నీకు వాడు క్యారెక్టర్ అంతా తెలుసు కాబట్టి నీకు నవ్వు వస్తుంది. ఫస్ట్ నుంచి చూపించుకుంటూ వస్తే ఇప్పుడు ఫస్ట్ 20 minutes సినిమాలో మీరు ఎక్కువ నవ్వరు. చక్కల్స్ ఉంటే ఒక స్మైల్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ట్యూషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మధు మీద ఇంక్ పడ్డదో ఫస్ట్ టైం ఫస్ట్ లాఫ్ బస్టర్ అక్కడే వస్తుంది, బర్స్ట్ అయ్యేది. దాని తర్వాత వాళ్ళు ఏం చేసినా నవ్వు వస్తుంది. ఇప్పుడు సినిమా ఓపెనింగే మౌలి సైలెన్స్ అని చెప్పి ఒక ఫోటో ఉంటుంది, అది పెడితే ఎంతమంది నవ్వుతారు? లేదు, అందరూ నవ్వరు. అంటే క్యారెక్టర్ నుండి సిచ్యువేషన్. వాడు ఫోటోషూట్ దిగాడు, పెట్టుకున్నాడు, కట్టి వేస్తే రివీల్లో వాడు ఇలాగుంటే గట్టి అడుపులు థియేటర్లో. నీకు ఫస్ట్ నుంచి క్యారెక్టర్ అట్లా. ఇప్పుడు ఓపెనింగ్ మాకు టీజర్ అప్పుడు మా టీజర్ ఎడిటర్ విప్లవ్ గారు ఉన్నాడు కదా, ఈ సెడ్ చప్రీ సాంగ్, అదే కాత్యాని నన్ను లవ్ చేయవే ఉంది కదా, ఆ బిగ్ పెట్టుకొని దట్ హోల్ పోర్షన్ ఫస్ట్ 20 seconds వేసేద్దాం అన్నారు ఆయన టీజర్లో. ఐ సెడ్ నో, అది సినిమా మొత్తం క్యారెక్టర్ అర్థమైతేనే అది నవ్వు వస్తుంది. ఇదేం చెప్పే సినిమాలో అనుకుంటారు చూస్తే, దీన్ని నవ్వే రాదు. మౌలి చేస్తే ఇట్స్ కాల్డ్ క్రింజ్. ఇట్స్ డెఫినెట్లీ క్రింజ్ వీడియో. వాడు కన్విక్షన్తో చేశాడు. నువ్వు సినిమాలో ఎందుకు ఎవరు దానికి క్రింజ్ అనలేదు బయటకు వచ్చి. మిగతా డైలాగులు క్రింజ్ అన్నారు కానీ దానికి క్రింజ్, కానీ ఇట్స్ క్రింజ్. కానీ ఆడియన్స్ అందరికీ తెలుసు వాడి క్యారెక్టరే అలా చేసింది. అదే నువ్వు సపరేట్గా వీడియో సాంగ్ రిలీజ్ చేయ ముందే పీపుల్ విల్ కాల్ ఇట్ క్రింజ్. ఇదేం క్రింజ్ సినిమా రా, నవ్వించడానికి ట్రై చేస్తున్నారా అంటాడు. సో నువ్వు ఫస్ట్ నుంచి క్యారెక్టర్ అర్థమైంది కాబట్టి లాస్ట్ వాడికి ఏం చేసినా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్ మస్తు నవ్వు వచ్చింది, పొట్ట నొప్పి వచ్చింది అంటే ఫస్ట్ హాఫ్లో మీకు అంత ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టే మీకు క్యారెక్టర్ ఎక్కింది కాబట్టి సెకండ్ హాఫ్ అంత వర్కౌట్ అయింది. అంటే ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసావు నువ్వు, అంతే, క్యారెక్టరైజేషన్ ప్రాపర్గా, అంతే. సో ఓకే, సెటప్ అండ్ పే ఆఫ్ ఈ స్ట్రక్చర్ ఇదంతా మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు ఈ స్క్రీన్ ప్లే బుక్స్ ఇవన్నీ నీకు హెల్ప్ అయినాయి నిజంగా కామెడీలో? ఎందుకంటే కొన్నిసార్లు అంటే కామెడీ అని కాదు, ఇన్ జనరల్ ఇట్లాంటి సినిమాలు చూసి కామెడీ అంటే ఎమోషన్ కదా, నీ లైఫ్లో ఉన్న కామెడీ నువ్వు స్క్రీన్ మీద రాస్తుంది, దానికి ఏ బుక్ హెల్ప్ చేయలేదు. అదే నేను అంటున్నా, అంటే ఇప్పుడు నేను రాసే సిచ్యువేషన్కి ఏ బుక్ హెల్ప్ చేయలేదు, అదే అంటున్నాను. టోటల్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఏంటంటే ఇన్ జనరల్ ఓవరాల్ స్టోరీ టెల్లింగ్కి మాత్రం ఐ థింక్ ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నావా ముందు నుంచి? మనకి 3 act స్ట్రక్చర్ ఉంటుంది కదా, నాకు కొన్ని ఆయన పేరు తెలియదు కానీ కోర్స్ తీసుకున్నా, 10 నిమిషాలు చూసిన ఆ కోర్స్. దాంట్లో ఒక టేబుల్ ఉంటుంది, 3 act స్ట్రక్చర్ అంటే ఒక టేబుల్ ఉంటుంది, అది బుక్లో రాసుకున్నది. టర్నింగ్ పాయింట్ 10% ఆఫ్ ద ఫిల్మ్. సో బేసికలీ ఏం చెప్తారంటే ఫస్ట్ 10% ఆఫ్ యువర్ ఫిల్మ్ నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలి, నీ క్యారెక్టర్ వరల్డ్ ఏంటో తెలియాలి, నీ క్యారెక్టర్కి ఆడియన్స్ రూట్ అవ్వాలి, నీ క్యారెక్టర్ అర్థమైపోవాలి, వాళ్ళు నీకు రూట్ అవ్వటం. రూట్ ఇన్ ద సెన్స్ ఎంపథైజ్ అయినా అవ్వాలి, సింపథైజ్ అయినా అవ్వాలి, నీ మీద జాలైన వేయాలి, ఏదైనా నీ జర్నీ అంటే హీరోస్ జర్నీ అంటారు కదా. సో హీ షుడ్ హోల్డ్ యువర్ హ్యాండ్ త్రూఅవుట్ ద ఫిల్మ్. సో అతనే కదా ప్రొటాగనిస్టే కదా తీసుకెళ్ళి. సో అతని క్యారెక్టర్ నీకు అర్థం కావాలనేది ఉంటుంది. బేసిక్ ఫిల్మ్ మేకింగ్ రూల్ నాకు చాలా బేసిక్స్ తెలుసు, ఆ బేసిక్సే ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఆ 10-20 minutesలో అఖిల్ జర్నీకి మనం కనెక్ట్ అవ్వాలి, ఏం చేసినా సరే అఖిల్ని మనం రూట్ చేయాలి. అది ఆబ్వియస్గా అవుతుంది. అది నా వర్క్ ఎక్కడ అయింది అనుకుంటున్నా అంటే ఓపెనింగ్ సీన్లోనే ఎప్పుడైతే ధూమ్ అంటాడో అక్కడ ఫస్ట్ నవ్వావు అంటే అది నీకు ఆ క్యారెక్టర్ నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళ డాడీ చుక్కల్లోకి ఎక్కిన డాడీ తిట్టాడు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ ఏమో పోగొట్టాడు. వాళ్ళ డాడీ ఫస్ట్ అంతా ఏం సెటప్ ఏంటి, నీకు ముడ్డి పగిలిపోద్దనే అంటాడు ఇండైరెక్ట్గా. అలాంటి అంత కాన్ఫ్లిక్ట్ టైంలో వాడు వెళ్ళి ఎగ్జామ్ పకప్ చేసి వస్తే అయిపోయింది. దాని నెక్స్ట్ వాళ్ళ డాడీ రావటము, సపోర్ట్ చూసి తాగుదాం అంటాము, ఏం పీకేవారు అన్నప్పుడు చదువులే సాంగ్ రావటము ఈ 2 నెలల్లో. ఐ థింక్ అప్పటికి ఇంకా ఆ హీరో క్యారెక్టర్ అర్థమైపోయింది ఆడియన్స్కి. వాడి వరల్డ్ ఏంటి చెప్పేసినాం, వాళ్ళ డాడీ ఏంటి చెప్పేసినాం,
ఇది వన్ వరల్డ్. ఒక అమ్మాయికి ఇస్తున్నాడు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తాం, వాళ్ళ తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేస్తాం. దిస్ గై ఇస్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ, దేర్ ఆల్ ఫ్లాడ్ పీపుల్. వాళ్ళ డాడీ లంచాలు తీసుకుంటాడు, వాళ్ళ మమ్మీ పని మనిషిని మ్యానిపులేట్ చేస్తుంది, వాళ్ళ తమ్ముడు పాలు పాడేస్తాడు, నక్కేసాడు వాళ్ళ తమ్ముడిది. అలాగే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ఉంది, సోది ముచ్చట్లు పెడతారు. దిస్ ఈస్ ఫస్ట్ 10% ఆఫ్ ద ఫిల్మ్ నీకు వరల్డ్ అర్థమైపోయింది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు నేను సినిమా చూస్తుంటే ఒకటి అర్థమైంది, ఇది ఇంటెన్షనల్గా పెట్టవలేదు చెప్పు. యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ హీరోని కూర్చోబెట్టి బిల్ గేట్స్ని ఇళయరాజాని ఇద్దరిని చూపిస్తాడు. ఫైనల్గా నువ్వు క్లైమాక్స్లో చూస్తే ఆడ ఎలాగో బిల్ గేట్స్ అవ్వడు, బట్ మ్యూజిక్ అనేది వాడు పర్సీవ్ చేస్తాడు, ఒక మ్యూజిక్ వీడియో క్రియేట్ చేసి దాన్ని చూపిస్తాడు. సో వాళ్ళ ఫాదర్కి అక్కడ ఇన్స్టెంట్గా కనెక్ట్ అవుతాడు, అంటే నువ్వు ఎఫర్ట్ అంతా పెట్టి ఒకటి చేసావరా అని. కొంతమంది యాక్చువల్గా ఎవరు కంప్లైంట్ చేయలేదు, కానీ ఏంటి ఫాదర్ ఇమీడియట్గా ఒప్పేసుకున్నాడు అని అనుకుంటారు. బట్ స్టిల్ నువ్వు ఒకటి ప్లాన్ చేసావు, మరి నువ్వు ఇంటెన్షనల్గా చేసావు. ఇట్ వాస్ రివర్స్ ఇంజనీర్డ్ యాక్చువల్లీ. ద ఇనిషియల్ డ్రాఫ్ట్ డజంట్ హ్యావ్ ఇళయరాజా పోర్షన్. The last, this guy coming back and showing that video song is not there. Okay. When I first narrated it to Jagpati Babu garu, okay, he was super excited. మస్తు నచ్చింది సినిమా ఆయనకి. నేను లిబర్టీ తీసుకొని స్కిప్ చేసేసిన. ఓకే, డాడీ నేను కాలు పట్టుకుంటా, డాడీ నేను డిగ్రీ చేస్తా డాడీ అంటే డాడీ వదిలేస్తాడు. జగపతి బాబు కూడా సార్ సినిమా అంతా అద్భుతంగా ఉంది, వాళ్ళ డాడీ ఫస్ట్ నుంచి దొబ్బుతున్నాడు కదా, ఇక్కడ ఎలా కన్విన్స్ అయ్యాడు, ఈ ఒక్క ఫ్లా ఉంది, నేను చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు రెక్టిఫై ఇట్ అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఓకే వాట్ కెన్ వీ డూ అన్నప్పుడు ఫస్ట్ నుంచి హ్యాపీ బర్త్డే సాంగ్ అదంతా ఉంది. వాళ్ళ డాడీ వీడిని జాయిన్ చేయించారు మ్యూజిక్ క్లాసెస్కి, హీస్ నాట్ హ్యాపీ విత్ హిమ్ అనేది ఉంది. బట్ వెన్ హీ టోల్డ్ మీ ఓకే వై డోంట్ హీ కమ్ బ్యాక్, వెన్ వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ విత్ మై టీమ్, మా కో డైరెక్టర్ సహస్ర అని చెప్పి వై డోంట్ హీ షో దట్ వీడియో టు హిస్ డాడ్, వాట్ డూ యూ థింక్ అంటే ఎక్సలెంట్ ఉంది. అండ్ ఐ రోట్ దోస్ హోల్ డైలాగ్స్. వాళ్ళ డాడీకి చూపించటము, వాళ్ళ డాడీ ముడిసిపోవటము, దీనికి ఇప్పుడు సడన్గా పెడితే ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, వాళ్ళ డాడీకి ఒక స్ట్రాంగ్ ఉండాలి. సో బిగినింగ్ సినిమా ఓపెనింగ్ సీన్లో అది యాడ్ చేశారు ఇళయరాజా. సో అందుకే దాంట్లో ఏముంటుందని నాకు ఇళయరాజా మస్తు ఇష్టం, నువ్వు ఇలాగే సంగీత విద్వాంసుడు అవ్వాలి అని చెప్తాడు. అవునవును, దాని కనెక్షన్ ఏంటి, మ్యూజిక్ క్లాసులకు పంపిస్తే నీకు అది కనెక్ట్ అయిపోయింది. అందుకే ముందే ప్లాన్ చేశాను, ఇది ఇక్కడ అవ్వాలంటే అక్కడ రావాలి అని చెప్పి. ప్రాపర్ రైటింగ్, ప్రాపర్ సెటప్ ఆఫ్ నీకు ఇక్కడ వెళ్ళాలంటే ముందే ఎక్కడ సెటప్ చేయాలి. చెకోస్ గన్నా అంతే, బ్రో. ఇప్పుడు మీ ఫ్యామిలీ కాకుండా ఈ హోల్ ఫిల్మ్ మేకింగ్ జర్నీలో నీకంటే బాగా ఎక్కువ నమ్మిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అసలు, కంప్లీట్ గ్రాటిట్యూడ్ చూపించాల్సిన వాళ్ళు? పేరు చెప్పలేను, ఓకే, బట్ మై గర్ల్ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ఫ్రెండ్, కంప్లీట్ ఇప్పుడున్న ఆల్ ఆఫ్ దిస్ ఏదైతే ఉందో ఏమంటారు, ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది కదా, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. బట్ ఈ చెప్పే మాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా బాగుంది, ఆఫ్టర్ పెళ్లి చూపులు ఇంత నవ్వలేదు, ఆల్ ఆఫ్ దిస్ షీ టోల్డ్ మీ వే బిఫోర్. షీ నో ఐ థింక్ షీ నో the script, all my scripts, ఈ స్క్రిప్ట్ కూడా మొత్తం తెలుసు, లాస్ట్ ఎండింగ్ పోర్షన్ నాకు తెలియదు. బట్ యా షీ సెన్స్ ఇట్ వే బిఫోర్, మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, నాట్ ఈవెన్ మై క్లోజ్ ఫ్రెండ్స్, నెవర్ చెప్పలేదు. మొత్తం క్రెడిట్ ఆవిడకే. మామూలుగా ఇప్పుడు ఒక కథ రాసాక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటావా వేరే రైటర్స్తో కానీ, లైక్ వేరే రైటర్స్ ఆమెకు పంపిస్తుండే, తను చదువుతుండే, బాగుందని చెప్తే ఇక్కడ బోర్డు కొడుతుంది ఇక్కడ చెప్తుండే. ఇంకా ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 ఉన్నారు, వాళ్ళకి చెప్తా. ఫీడ్బ్యాక్ అంటే ఎట్లా తీసుకుంటావు బ్రో? నువ్వు కొంతమందికి కొన్ని కనెక్ట్ అవ్వవు, నీ మీటర్కి వాళ్ళు సెట్ అవ్వరు కదా, ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు సెలెక్టివ్గా ఎలా ఉండాలని? మనకి ఇప్పుడు ఇప్పుడు నేను రాస్తున్నా అంటే నేను సెన్సిబుల్గా అనుకున్నాను కాబట్టి రాశాను. నా సెన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు కొంత ఫ్రెండ్స్లో ఉంటారు. ఇప్పుడు నాకు బాహుబలి నచ్చింది, ఆడికి నచ్చింది. ఇంగ్లీష్ సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే సినిమా నాకు నచ్చలేదు, ఆడికి నచ్చలేదు. అలాగుంటే కొన్ని సేమ్ టేస్ట్ ఉన్నోళ్ళు సమ్వేర్, అలాంటి వాళ్ళకి స్క్రిప్ట్ పంపిస్తే చదువుతారు వాళ్ళు. బిగినింగ్ 20 pages అలా పంపిస్తా రాస్తున్నప్పుడే, బిగినింగ్ స్టేజ్లోనే. జస్ట్ ఏంటంటే మనం అనుకున్నది, ఇప్పుడు మనం ఒక చిన్న ట్విస్ట్ లాంటిది రాస్తాం అనుకుందాం, అది వాడికి నవ్వు వస్తుందా, నా ఒక్కడికే నవ్వు వస్తుందా, ఈ వ్యాలిడేషన్ కోసం. నీ ఫేవరెట్ జానర్ ఏంటి?
నాకు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం. మీ పేజ్లోనే సీజన్కి ఒకసారి వస్తుంది 20 ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ అని, అవన్నీ చూస్తాను నేను. ఇండియన్ ఫిల్మ్స్ అన్నీ చూసాను, ఇండియన్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ అన్నీ చూసాను. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇలాంటి ఫ్యూచర్లో కూడా ఇంకా అట్లాంటి సినిమాలు చేద్దామని ఆలోచన కూడా ఉందా? అది చేయాలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి, కొంచెం 1-2 years స్పెండ్ చేయాలి. నాకు ఈ సినిమాలు బాగా ఇష్టం. సీరియల్ కిల్లర్ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడు అందరినీ, వాడిని హీరో పట్టుకుంటాడు. ఓకే, ఈ జానర్ చాలా ఇష్టం. హూ డన్ ఇట్ ఉంది కదా, హూ డన్ ఇట్ ఓకే గెస్ చేసుకుంటూ వెళ్తాం కన్నా ఫస్ట్ విలన్ ఎవడో చూపించేద్దామని నా ఫీలింగ్. బై డన్ ఇట్ బై కూడా వద్దు, నాకు చిరాకు. ఎందుకు చేస్తున్నాడు కిల్లర్ అనేది చెప్తున్నా. హౌ డిడ్ అంటే క్యాట్ అండ్ మౌస్ ఉందా, అది నాకు ఎక్కడ చిరాకు వస్తుంది తెలుసు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్నిటిలో వాడికి ఏదో చిన్నప్పుడు ఏదో జరుగుద్ది, వాడు దానికోసం అందరిని చంపుకుంటూ వస్తాడు. చిరాకిన ట్రేట్ అది. అవును, చాలా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో ఆడికి ఒక రివీల్ ఇస్తారు, ఆడికి ఒక పర్పస్ ఆఫ్ కిల్లింగ్ ఉంటుంది. అది చాలా చిరాకు, అది ఐ హేట్ ఇట్. అది ఎక్కువ వాడేయడం వల్ల అది ఒక క్లీషే అయిపోయింది. ఇప్పుడు డి హెమెరా ఒక అతను ఉంటాడు సీరియల్ కిల్లర్, దామర్. అతను ఏం రీజనే ఉండదు, చంపుతూనే ఉంటాడు. నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసా, మస్తు భయమేసింది. తర్వాత చూడలే, ఎప్పుడైనా రాసేటప్పుడు చూద్దాం ఇది రిఫరెన్స్కి ఉంటుంది అని చెప్పి ఆపిన. అది అంటే నీకు పర్పస్. ఇప్పుడు స్పైడర్ ఉంది, నాకు స్పైడర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చాలా బాగా రాశారు. నేను కమెంట్ చేయొచ్చో లేదో తెలియదు కానీ ఇట్స్ అండర్ రేటెడ్ ఫిల్మ్. అవును, దానికి ఉన్న పొటెన్షియల్కి హీరో క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంటే, విలన్ క్యారెక్టర్ అందరూ అంటారు, హీరో క్యారెక్టర్ కూడా చూడండి, తప్పు జరిగే లోపలే నేను గెస్ చేయాలి అనుకుంటాడు హీరో, నేను ముందే దాన్ని ఆపేద్దాం అనుకుంటాడు. ఆపద జరిగే దాని ఏమంటారు కెలామిటీ జరిగే ముందే అది తెలుసుకొని ఆపడానికి ట్రై చేసే క్యారెక్టర్. వెరీ హీరోయిక్ క్యారెక్టర్. కమర్షియల్ సినిమాలో న్యూ ఏజ్ వెరీ హీరోయిక్ క్యారెక్టర్. అది విలన్ ఏమో వాడికి ఒక ఇది ఉంటుంది, ట్రామా ఏమంటారు చిన్నప్పటి నుంచి అది ఉంటుంది, వాడికి ఏం పర్పస్ ఏం లేదు, హీ లవ్స్ కిల్లింగ్ పీపుల్. ఇంకోటి ఆ సినిమాలో ఒక ఐడియాలజీ ఒక అబ్జర్వేషన్ చెప్తారు. హీరోకి ఒక డాక్టర్ చెప్తాడు, మనందరి లైఫ్లో ఒక చిన్న సైకోనెస్ ఉంటుంది, సైకిక్ నేచర్ ఉంటుంది. మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు అందరు చూస్తూ ఉంటారు, వాడు చనిపోకపోతే ఎక్కడో కొంచెం నువ్వు డిసప్పాయింట్ అవుతావు, అది చూసా ఏదో అయిందేమో అనుకుంటావు, అది అందరిలోనూ ఇంత పర్సెంట్ ఉంటుంది, వీటిలో కొంచెం ఎక్కువ పర్సెంట్ ఉంది అని చెప్తారు. అది నిజం. అది మురుగదాస్ ఇట్లాంటి పాయింట్స్ బాగా డీల్ చేస్తారు. బ్యూటిఫుల్ అది అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ వెరీ అది కూడా వెరీ హీరోయిక్ ఉంటుంది, హీరోయిక్ అండ్ కమర్షియల్ ఉంటుంది. రీసెంట్ గా మనం చూసావా లేదా? చూడలే బ్రో, చూడాలి బ్రో ఆ సినిమా మద్రాసి. చాలా మంది నచ్చలేదు, బట్ ఎనీవే నేను చూడాలనుకుంటున్నా. నాకు వివేకాత్రే గారు చెప్పిండే మద్రాసి చూడు బాగుంది అని. నాకు నచ్చింది మద్రాసి. చూడాలి మద్రాసి చూడాలి. అంటే ఒక కమర్షియల్ మేటర్లో తీసుకొచ్చేస్తారా మొత్తం మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే అండ్ సమాజం గురించి. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఒక పాయింట్, అందరిలోనూ ఉంటుంది, రోడ్డు మీద వెళ్ళేది గొడవ జరుగుతుంది ఇంట్రెస్టింగ్గా చూస్తాను, గొడవ జరిగిందా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. వాళ్ళు కొంచెం గొడవ పడకపోయినా మనకి అబ్బా గొడవ పడలేదు అనిపిస్తుంది. అవును, ఆ నేచర్ ఉంది. స్పైడర్ ఇఫ్ ఐ వాంట్ టు రీమేక్ ఎనీ ఫిలిం ఇట్ వుడ్ బి స్పైడర్. ఐ వాంట్ టు రీమేక్ స్పైడర్. ఆ జోనర్ నాకు చాలా ఇష్టం, బ్యూటిఫుల్, చాలా ఇష్టం ఆ జోనర్. మహేష్ బాబు ఫ్యాన్ ఒకటి, ఇంకోటి ఏమో నాకు చాలా ఇష్టం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ టైప్. మలయాళం సినిమాలు అన్ని, తమిళ సినిమాలు అన్ని సబ్ టైటిల్స్ వేస్తారు. ఐ వాచ్ ఆల్ ఆఫ్ దోస్ గుడ్ ఫిల్మ్స్. సో పోర్తొలిల్ నాకు బాగా నచ్చింది. దాంట్లో కూడా దానికి సరిగ్గా గుర్తొస్తలే కానీ ద ఇంపాక్ట్ వాస్ రియలీ నైస్. అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది ఆ సినిమా. మీరు చెప్పినప్పుడు మెమరీస్ చూసా, సూపర్. మలయాళం మెమరీస్ చాలా నచ్చింది, మెమరీస్ మస్తు నచ్చింది. ఇలా జానర్ అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ రాయబోయేది కూడా జానర్లు షిఫ్ట్ చేస్తూ కొంచెం వర్సిటాలిటీ తీసుకొద్దామని ఉందా రైటింగ్లో? జానర్ షిఫ్ట్ డెఫినెట్లీ చేయాలని ఉంది. నెక్స్ట్ ఫిల్మ్ కామెడీ సినిమా రాయాలని అస్సలు లేదు. ఇప్పుడు జనరల్ ఇండస్ట్రీలో ఒక బాక్స్ లో ఫిట్ చేద్దాం చూస్తారు కదా, ట్రై చేస్తున్నారు చెప్తున్నారు ఆల్రెడీ ఫిల్మ్ చేద్దాము అని. నాట్ మేక్ కామెడీ, విల్ మేక్ లవ్ స్టోరీ. దాంట్లో కూడా ఉంటాయి, రైటింగ్ స్టైల్ సేమ్ ఉంటుంది కానీ ఇట్స్ డిఫరెంట్ జానర్, ఎమోషన్ వేరు. సో గుడ్ బ్రో. యాక్చువల్గా అంటే వాళ్ళు పెట్టే బాక్స్లో అంటే నేనే ఫెయిల్ అంటే ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ నేను అందరు నవ్వించాలని కూర్చొని రాసిన సినిమా కాదు, నేను నా కోసం రాసిన సినిమా. నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది,
నాకు మంచిగా అనిపించింది రాసేసిన. అది వీళ్ళందరూ నవ్వుతున్నారు, అది బోనస్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ ఫిల్మ్ ఏంటి, ఒక ఎమోషన్, ఇంటర్మీడియట్ ఎమోషన్ ఎవరు ట్యాప్ చేయలేదు, నేను రాద్దాం అనుకుంటున్నా. రేపు పొద్దున్న ఇంకో ఎమోషన్ పట్టుకుంటా. ఇప్పుడు ఇఫ్ ఐ సిట్ డౌన్ థింకింగ్ అబౌట్ రైటింగ్ లిటిల్ ఆర్ట్స్ అగైన్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి రాస్తే ఫెయిల్ అయిపోతా. ఇట్ షుడ్ కమ్ ఆర్గానిక్లీ రావాలి అనేది నా ఫీలింగ్. అంటే ఎక్స్పెక్టేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా గేజ్ చేస్తాం వైల్ రైటింగ్ అంటే? ఇప్పుడు అది మనం ఏం పెట్టుకోకూడదు. ఇంకోటి వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ లిటిల్ ఆర్ట్స్ బ్యాగేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ మేమే పడకూడదు. ఎంత వదిలేసాలి, అయిపోయింది, తీసేసినా హిట్ అయిపోయింది. ఇంకా దీన్ని పట్టుకొని ఇప్పుడు నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేసి నేను ఎవరిని కాదు కదా, ఒకటే సినిమా తీసినాను, నా నుంచి కామెడీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? బయటకు వెళ్తే 10 మందిలో ఒకరు కూడా గుర్తుపట్టాడు నన్ను, ఎవరికి తెలుస్తుంది? సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. సో గుర్తుపడప్పుడు అనిల్ రావుపూడి గారు అంటే, ఇప్పుడు ఆయనకంటే ఒక బ్రాండ్ ఉంది, ఈజ్ బిగ్ డైరెక్టర్, 10 ఏళ్ళ నుంచి ఈజ్ మేకింగ్ కంటిన్యూస్గా ఒక ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆయన నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, నా నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే బెటర్ ఐ థింక్. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారు ఉన్నారు, ఆయన ఏజెంట్ సినిమా చేశారు, వేర్ దిస్ కామెడీ, హీ డిడ్ చిచోరే, వేర్ దిస్ కామెడీ, హీ డిడ్ ఆల్ ఆఫ్ ఏఐబి వీడియోస్ కామెడీ, జాతరత్నాలు, మిస్ శెట్టి పోలిశెట్టి. పీపుల్ ఆర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యాక్టర్స్ మోర్ దెన్ డైరెక్టర్స్. ఐ థింక్ అందులోనూ ఆ పోర్ట్ఫోలియో, ఆ ఫిల్మోగ్రఫీ బిల్డ్ చేస్తే మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేబీ ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ లిటిల్ ఆర్ట్స్ అని పెద్దగా వేసి చేస్తే అప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ వేయకుండా నార్మల్ లవ్ స్టోరీ, ఆ స్టోరీ ఏంటి, ఇప్పుడు రాజమౌళి గారు అది చెప్తారో లేదో, ఆయన ఫిల్మోగ్రఫీని మనం స్టడీ చేస్తే ఒక్కొక్క డిఫరెంట్ జానర్. ఈగ తీసిన వాళ్ళు మగధీర తర్వాత ఇమీడియట్గా మర్యాద రావడం. ఇప్పుడు మగధీర తీసారు, ఈయన నుంచి అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఆయన హిట్ మర్యాద రామన్న. అవునవును, ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రూ వర్సటైల్, ఐ మీన్ ట్రూ. ఈవెన్ సుకుమార్ గారు. అవును, సుకుమార్ గారు కూడా మొత్తం క్రేజీ ఫిల్మోగ్రఫీ. ఐ లవ్ హిస్ ఫిల్మోగ్రఫీ. సేమ్ జానర్స్ చేస్తే దొరికిపోతాం బ్రో, వేసిపోతాం, సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తా. ఎందుకంటే నీ పులుసు అయిపోతుంది. నువ్వు బుర్రంతా ఇప్పుడు నేను ఇంకో టీనేజ్ రామ్కామ్ రాస్తే వర్కౌట్ అవ్వదు. అది ఏం రాస్తా, రాసేసిన కదా, ఉన్న బుర్ర మొత్తం దాంట్లో పెట్టేసిన, కొత్త రాయమంటే రాయలేను. బ్రో ఒకటి అడుగుదాం అనుకున్నా యాక్చువల్గా, ఈ మోస్ట్లీ నీ లైఫ్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ కదా ఇదంతా, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్, యువర్ ఓన్ లైఫ్. అండ్ ఇదేంటంటే హ్యాపీ స్పేస్లో ఉంటుంది ఈ సినిమా అంతా కూడా, కొంచెం హ్యాపీగా. నువ్వే చెప్పావు ఒక ఇంటర్వ్యూలో, ఒక సీన్లో ఎమోషన్ మరీ హెవీ అయిపోతుంది, మ్యూజిక్ కూడా వద్దని చెప్పి సింజిత్తో గొడవ పెట్టుకున్నానని, అదంతా నేను చూశాను. రేపొద్దున్న ఏ కథ రాసినా సరే నీ లైఫ్ నుంచి ఏదో ఒక ఎమోషన్ కానీ లేకపోతే నీ ఎక్స్పీరియన్సెస్ కానీ పెట్టడానికి ట్రై చేస్తావా? ఆ ఎమోషన్, కోర్ ఎమోషన్ ఉంటుంది కదన్న, అది డెఫినెట్లీ నువ్వు ఫీల్ అవ్వాలి. హీరో క్యారెక్టర్ డెఫినెట్లీ ప్రతి రైటర్ హీరో క్యారెక్టర్ అతనే, అతను చెప్పాలనుకున్న ఎమోషన్నే చెప్తాడు. ఇప్పుడు లేదా నీకు తెలిసిన అతను, నాకు ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు ఉన్నాడు అనుకో, అబ్బాయికి ఒక ఎమోషన్ ఉంటుంది, అక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు నువ్వు. లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన నుంచి ఒక ఎమోషన్ ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎంత రిలేటబుల్ ఎమోషన్ నీకు తెలిసిన వాళ్ళలో, లేకపోతే నీ ఎమోషన్ ఆర్టికులేట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. హిట్ సినిమా అవ్వకపోవచ్చు, ఇట్ విల్ డెఫినెట్లీ బి అ గుడ్ ఫిల్మ్. అట్లీస్ట్ ఆ కోర్ లెవెల్లో ఇప్పుడు అంటే సుందరానికి ఉంది, అది చాలామంది వేరే విధాలుగా తీసుకోవచ్చు. నాకు అది చాలా నచ్చింది ఆ సినిమా, నేను రిలేట్ అయినా ఆ సినిమాకి. నాకు ఆ హీరో ఫస్ట్ కొంతమంది ల్యాగ్ అంటారు, హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంది అంటారు. నేను చిన్నప్పుడు క్యారెక్టర్ ఎంజాయ్ చేసినాను, నేను చూసేటప్పుడు ఆ 3 గంటలు నేను ఒక్క క్షణం కూడా బోర్ కొట్టలేను. ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ నేను రూట్ అయ్యా అబ్బాయికి, ఆ అమ్మాయికి రూట్ అయ్యా, వాళ్ళిద్దరు జర్నీ అంతా నేను చూశాను. నాకేం ఇంపేషెంట్గా అనిపించలేదు. ఇట్ వాస్ గుడ్ ఫిల్మ్, 3 hours. ఎందుకంటే సమ్వేర్ అతను రైటర్ ఒక సోల్, మేబీ ఇట్స్ హిస్ స్టోరీ ఆర్ స్టోరీ ఆఫ్ ద పీపుల్ హీ నో. ఆ ఎమోషన్ ఉంది కాబట్టే వర్కౌట్ అవ్వకపోయినా ఆయనకేమి డ్యామేజ్ అవ్వలేదు కదా రైటర్. రైటర్ కింద బ్యాడ్ నేమ్ రాలేదు కదా, చాలా మంది కనెక్ట్ అవ్వచ్చు. అంటే పీపుల్ కాల్ ఇట్ యాజ్ మాస్టర్ పీస్ ఈవెన్ టుడే. అవునవును, ఇప్పుడు అది వర్కౌట్ ఫ్లాప్ అంటారు, కానీ వర్కౌట్ అయింది కదా.
సో అంటే యూ కెన్ మేక్ ఎ ఫ్లాప్ ఫిలిం బట్ యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ కన్విక్షన్. ద మోస్ట్ పర్సనల్ ఈజ్ మోస్ట్ యూనివర్సల్ అని చెప్పి స్కార్సెసీ సమ్మన్ అంతే. ఇప్పుడు బ్రో మీరు నేను చూసుకుంటే మనం ఇంటర్ చదివినాం, 10th చదివినాం, బీటెక్ చదువుకుంటాం. మనం ఆల్మోస్ట్ మన అందరి లైఫ్, ఈ మిడిల్ క్లాస్ లైఫ్స్ అందరిది ఒకటే ఉంటుంది, మోరల్లెస్ ఒకటే. నువ్వు చదివిన కాలేజీలు వేరు, నీ ఫ్రెండ్స్ వేరు. ఆ ఫ్రెండ్స్ అందరూ ఒకటేలాగా బిహేవ్ చేస్తారు. అదే నేను రాశాను, అదే మీకు కనెక్ట్ అయ్యారు లిటిల్ ఆర్ట్స్లో. డీటెయిల్స్ వేరు కావచ్చు కదా ఇట్లాంటివి ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు పరిణీతి చోప్రా అనేది ఒకటి ఉంది ఇప్పుడు, లేకపోతే లెట్సే పానీపూరికి లేకుండా కచోరీ అన్నీ పెట్టావు. ఈ ఎలిమెంట్స్ వేరు కావచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడు లైఫ్లో తినకపోవచ్చు, ఆ సినిమా పునుగులు తిని ఉంటా. ఇప్పుడు పరిణీతి చోప్రా సినిమా నేను చూస్తుండకపోవచ్చు, వేరేదేదో చూసుంటా. అంటే ఈ పర్టికులర్ డీటెయిల్స్ కనెక్ట్ అవ్వక్కర్లేదు. అంటే నేను చిన్నప్పుడు అమ్మాయిలు ఎలా నచ్చేవాళ్ళు అంటే, ఒక అమ్మాయి కాజల్లా ఉండేది క్లాస్లో, బాగుంది అని. నాకు కాజల్ చూసినప్పుడల్లా ఆ పిల్ల గుర్తొచ్చేది, సమంత చూసినప్పుడల్లా ఒక అమ్మాయి గుర్తొచ్చేది. అలా కనెక్ట్ అయ్యేవాళ్ళం. అవునవును. ఇప్పుడు సినిమాల్లో కొన్ని పేరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్ సినిమాలో హీరోయిన్ పేరు నందిని, లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్లో ఆమె అమ్ములు అని పిలుస్తారు. మా క్లాస్లో ఒక అమ్మాయిని అమ్ములు అని పిలిచేవాళ్ళు. ఏదో ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుంది కదా. అవునవును. అట్లా కూడా అట్రాక్షన్ ఉండేది నాకు. పరిణీతి చోప్రా డెఫినెట్లీ ఆ హెయిర్ స్టైల్ నిజంగా ఉండే నాకు సేమ్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే లైక్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ వేరు, ఆడియన్స్ నువ్వు రిప్రజెంట్ చేయాలి. ఆదిత్య కూడా అంటాడు, ఆదిత్య నేను పరిణీతి చోప్రా చెప్పినప్పుడు నాకు బ్రేసెస్ పళ్ళకి సెట్ ఉన్న ఒక ఆమె నాకు క్రష్ ఉండే నాకు చిన్నప్పుడు. సేమ్ 90s లో ఆ చిన్నపిల్లోడికి ఒక ఆమె క్రష్ ఉండే, ఆమె పళ్ళకి బ్రేసెస్ పెట్టించిందంట. ఇట్స్ వెరీ పర్సనల్ మాట, ఐ టోటలీ గెట్ ఇట్. అండ్ ఫస్ట్ నరేషన్ విన్న తర్వాత ఐ టోటలీ గెట్ ఇట్, ఇట్స్ వెరీ పర్సనల్ స్టోరీ. ఐ నో హెయిర్ స్టైల్ అంటే నీకు ఏదో ఉంది, నీకు నేనేం అడగను అని. సో అందరికీ ఎక్కడో కనెక్ట్ అయిపోతుంది, ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ పర్సనల్ చెప్తున్నప్పుడు ఇక్కడే కాదు, నాది తెలుగులోనే కాదు, ఈ సినిమా లైక్ వేరే దేశంలో వేరే వాళ్ళకి చూపించినా కనెక్ట్ అవుతుంది ఈ పాయింట్. అంటే వాళ్ళకి కనెక్ట్ అవ్వటం పక్కన పెడితే 2015లో తెలుగు స్టేట్స్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే మన కల్చర్ తెలుస్తుంది. ఎంసెట్, కచోరియో, లేకపోతే ఆ టైంలో మనం చెప్పి ఫోటోలు, ఫేస్బుక్ డేస్. ఐ థింక్ ఇప్పుడు ఇండియన్ వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా, ఇట్స్ లైక్ మలయాళం ఫిల్మ్ కదా, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా వేరే లాంగ్వేజ్ చేద్దామని ఉంది. బట్ తమిళ్లో చేయొచ్చు, కానీ ఎంతవరకు తమిళనాడులో లాంగ్ టర్మ్ అనేది ఉండో లేదు నాకు తెలియదు. ఎంసెట్ అనేది ఉండదు వాళ్ళకి, +1 +2 నుంచి వచ్చిన మార్క్స్ బట్టి ఉంటుంది. మనదంతా దీని మీదే కదా, ఇదే కదా మన బ్యాచ్ అంటే ఇది. సో వాళ్ళకి అడాప్ట్ చేస్తాం అనేది తెలియదు. బట్ ఐడియా అయితే ఉంది, టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. చూడాలి, డబ్బింగ్ అయితే బాగుంటుంది. మన తెలుగు కామెడీలో బాగా నచ్చిన ఫిల్మ్ మేకర్స్ ఎవరు బ్రో నీకు? తెలుగు కామెడీ నీకు అనిపిస్తుందా తెలుగు కామెడీ స్పెషల్ అని? నాకు ఇష్టమైన సినిమా అంటే ఫిల్మ్ మేకర్స్ని ఫాలో అవ్వకపోవచ్చు. జంధ్యాల గారు అన్ని సినిమాలు చూడలే, పడమటి సంధ్యారాగం సినిమా మస్తు ఇష్టం. ఓకే. వంశీ గారిది ఏప్రిల్ 1 విడుదల ఆ సినిమా బ్యూటిఫుల్ ఫిల్మ్. తర్వాత థ్రిల్లర్ జోన్లో వెళ్ళిపోతుంది లాస్ట్కి, కానీ ఆ సినిమా అల్టిమేట్ సినిమా. మోర్ ఇది కన్నా నాకు కమల్ హాసన్ కామెడీ ఫిల్మ్స్ బిగ్ ఫ్యాన్. నేను కూడా పంచతంత్రం, బ్రహ్మచారి, తెనాలి, ముంబై ఎక్స్ప్రెస్, సంగీత సినిమా ముంబై ఎక్స్ప్రెస్, మైకిల్ మదన్ కామరాజు, పుష్పక విమానం కూడా ఓకే ఇష్టమే. కానీ ఎక్కువ రీవాచ్ చేసింది తెనాలి, పంచతంత్రం, బ్రహ్మచారి, సతీ లీలావతి ఒక ఫిల్మ్ ఉంటుంది, అది చాలా ఇష్టం. మమ్మీ వాళ్ళు చూపించిన సినిమాలు ఇవన్నీ. సో మన్మథ బాను, అది కూడా మంచి ద లాస్ట్ కామెడీ ఫిల్మ్ హీ డిడ్, ఐ థింక్ మన్మథాన్బు. అది ఇష్టం. ఆ జానర్స్ చాలా ఇష్టం నాకు. కామెడీ ఓకే అని ఒక సినిమా ఉంటుంది, రాజేష్ డైరెక్టర్, నేనే అంబానీ. ఓకే నాకు యాక్చువల్గా ఈ సినిమా లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు కొంచెం రాజేష్ సినిమాలు గుర్తొచ్చినాయి. ఓకే ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నాకు దాని మీద, ఫ్రెండ్ క్యారెక్టర్ మీద మెయిన్. వాడు హీరో సెకండ్ హాఫ్ లో మౌలి మధుగాన్తో తిరిగి ఇట్లా తయారైనా కట్ చేసేస్తా మన ఫ్రెండ్షిప్ ఏదో ఒక రోజు అంటాడు కదా, అది ఇట్ ఈస్ లిఫ్టెడ్ ఫ్రమ్ ఓకే. దాంట్లో హన్సిక దగ్గరికి వెళ్ళి బంగారు గారిని నేను వదిలేస్తున్నా అంటాడు, అంటే ఈ రోజు ఎప్పటి నుంచి మాట్లాడిన అంటాడు, అలాగ అయిపోతాడు బాగా సంతానం. సో హైలీ ఇన్స్పైర్డ్ నాకు రాజేష్ ఫిల్మ్స్. నేనే అంబానీ, అంతకుముందు కూడా ఇది ఒకటి ఉంది, SMS ఏదో ఉంటుంది. SMS తెలుగులో చూసిన నేను, తమిళ్లో ఆయన చేసిన అనుకుంటా. సంథింగ్ అని ఒక సినిమా ఉంటుంది, సుందర్ సి గారు, అవును, సిద్ధార్థ్ క్రేజీ సినిమా, అది కూడా చాలా ఇష్టం నాకు ఆ సినిమా. అదే నాకు ఓకే నేనే అంబానీ, ఆల్ ఇన్ ఆన్
అలగరాజా అలగరాజా అది చూసాను నేను. తమిళలో ఉంటుంది, రాజేష్ ఫిల్మ్. కాజల్ గారు హీరోయిన్, కాజల్ కార్తీ తర్వాత బాగుంటుంది ఆ సినిమా కూడా. ఓకే, ఐ లైక్ వెంకట్ ప్రభు ఫిల్మ్స్ ఆల్సో. క్రేజీ బ్రో. బిర్యానీ అనే సినిమా ఉంటుంది, వెంకట్ ప్రభు గారి టీజర్ కట్లు హైలైట్ ఉంటాయి, మ్యాడ్. నేను ఇన్ఫాక్ట్ రాక్షసుడు అనే సినిమా ఉంది కదా, వెంకట్ ప్రభు సిక్సర్ రాక్షసుడు, దాంట్లో సెమ్మా మాస్ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ పాట ఫుల్ ఎక్కించుకొని పాట పాడుకుంటూ AEEE ఎగ్జామ్ రాస్తే బబ్లింగ్ సేమ్ సెమ్మా మాస్ బబ్లింగ్ పోయింది. అది AEEE అన్క్వాలిఫైడ్, నేను డిస్క్వాలిఫైడ్, సారీ. సేమ్ అదే తీసుకొచ్చి అదే ఎంసెట్ లో పెట్టా. దీంట్లో 2016 నేను ఎంసెట్ రాసింది, AEEE రాసిన. నేను AEEE రాసినప్పుడు సేమ్ వెంకట్ ప్రభు, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెంకట్ ప్రభు టీజర్స్, ఆయన కాన్సెప్ట్స్. ఆయన కూడా మల్టీ జానర్ ఫిల్మ్ మేకర్. చెన్నై 64 600 అని పిన్ కోడ్ ఏదో ఉంటుంది, అది కూడా చాలా పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ తమిళ్లో. సరోజ నేను కూడా బాగా చూసాను బ్రో, పాటలు బాగుంటాయి. ఇది రీసెంట్ గా క్రేజీ సినిమా తీసారు, మానాడు. సూపర్ సినిమా మానాడు, ఎక్సలెంట్ ఫిల్మ్. అది ఎక్సలెంట్. ఇంకా అట్లా ఏమైనా ఉంటుందా అంటే ఇప్పుడు టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్? 24 నా ఫేవరెట్ ఫిల్మ్. 24 విక్రమ్ కుమార్. అందుకే నువ్వు వెనకాల పోస్టర్ పెట్టావు. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ విక్రమ్ కుమార్ నేను. ఓకే, ఐఎమ్ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ విక్రమ్ కుమార్, తరుణ్ భాస్కర్. విక్రమ్ కుమార్ ఎట్లా అంటే స్క్రీన్ ప్లే మీద ఇంట్రెస్ట్ వచ్చింది విక్రమ్ కుమార్ వల్లే. బికాస్ ఆఫ్ 24 చూసి ఇంటికి వచ్చి ఇదేం సినిమారా నాయన, పక్కన బుక్లన్నీ పక్కన పడేసి 4 daysలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని 6th May రిలీజ్ అయింది సినిమా. 8th May చూశాను, 13th May నాకు ఎంసెట్ ఎగ్జామ్. వదిలేసిన పక్కన, నేను మామూలుగానే చదవను కానీ గివప్. అదైతే ఏం స్క్రీన్ ప్లే, అదే వెరీ ఒరిజినల్. అవును, వెరీ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అది. మీకు మానాడు సినిమాలో హిల్సే హిజ్ ఇన్స్పిరేషన్స్ అన్నీ ఒక మోనోలాగ్లో చెప్తాడు శంభు. వెంకట్ బ్రౌన్ హాట్ డాగ్ ఏంటంటే ఆ సినిమా ఒక వెరీ పాపులర్ గ్రౌండ్ హాగ్ రిపీట్ అవుతుంది. అలాంటివన్నీ చాలా ఉంటాయి, ఆయన ఇన్స్పిరేషన్స్ అన్ని చెప్తాడు. 24 ఈజ్ వెరీ ఒరిజినల్. టైం ఫ్రీజ్ చేయటము, 24 hours వెనకాలకి వెళ్ళటము, వెరీ ఒరిజినల్ ఫిల్మ్. అది వెరీ ఇండియన్, అంటే వేరే హాలీవుడ్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారా అట్లా ఉండదు, అలా ఉండదు కదా. చాలా ఒరిజినల్ గా వెరీ ఒరిజినల్ ఫిల్మ్ అది. మదర్ ఫాదర్ ఎమోషన్, నీకు ఎక్కడో కొంచెం ఆ ఎమోషన్ నీకు ఫ్లాష్ అనే సిరీస్ లో ఉంటుంది. ఇంగ్లీష్ చూసారా? లేదు, చూడలేదు. సూపర్ హీరోది కదా, సూపర్ హీరోది. ఫ్లాష్ లో ఉంటుంది మీకు ఆ మదర్ ఎమోషన్ ఏదైతే ఉందో, గెటింగ్ బ్యాక్ యువర్ మామ్, గెటింగ్ బ్యాక్ యువర్ పేరెంట్స్, మేకింగ్ వాళ్ళు చనిపోతారు, సో హీల్ గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ మేక్ ఇట్ రైట్ అనేది ఫ్లాష్లో ఉంటుంది ఆ ఎమోషన్. బట్ దీంట్లో టోటల్ ఫాదర్ సన్ది ఆత్రేయ క్యారెక్టర్ కానీ వెరీ ఒరిజినల్. 13B క్రేజీ సినిమా. మనం ఏం సినిమాలు బ్రో ఇవి, మెంటల్ కాన్సెప్ట్ అసలు మెంటల్. మనం సినిమా పేపర్ మీద చెప్తే ఎవరికి అర్థమవుతుంది ఆ సినిమా, 24 ఎవరికి అర్థమవుతుంది? అంత కాంప్లెక్స్ సినిమాలు కూడా ఆయన ఎంత ఈజీగా చూపించారు. ఇప్పుడు మనం సినిమా చెప్పడం చాలా చెప్పినావు కానీ ఎట్లా చూపిస్తావు అంటారు. 24 చాలా కష్టం. అంటే 3 సార్లు ఒకటే సీన్ చూపిస్తారు. అవునవును. వెన్ ఎన్ని సెకండ్లు ఫ్రీజ్ అవ్వటము, బ్యాక్కి వెళ్ళటము, అది 3 సార్లు చూపిస్తారు మనకి. విత్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఫ్రెండ్ వచ్చి మొత్తం లెక్కలన్నీ చెప్పి తీసుకొని వెళ్ళిపోతే ఒక అమ్మాయి బాగుంది అని. అది మనకి అది అంటే మాకు అర్థమయ్యేటట్టు గ్లాస్ తిరగటం, వాళ్ళ మమ్మీ వాయిస్ ఓవర్. ఇఫ్ యూ సీ 3 times నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ వాచ్ ఇలా పనిచేస్తుంది, ఇలాగ అయ్యింది అని. అంటే ప్రాపర్ ఎక్స్పోజిషన్ మన ఆడియన్స్. అబ్బాయికి కూడా ఎక్కడ ఇది ఎలాగెళ్తాడు అతను, ఎలా గమనిస్తాడు హీరో, ఇలా చేయడు, ఇలా పెడుతున్నప్పుడు మిస్ అయ్యి కొడతాడు. అలాంటివి బ్యూటిఫుల్ రైటర్. ఎవ్రీ డీటెయిల్ గుర్తుంది బ్రో. బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. నాకు అది చాలా ఇష్టం ఆ సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంటుంది ఆ సినిమా. ఏఆర్ రెహమాన్ కదా? ఏఆర్ రెహమాన్ ఇంకొక అతను ఎవరో ఉంటారు, ఇద్దరు చేశారు. ఓకే, ఏఆర్ రెహమాన్ టాపిక్ వచ్చింది. సింజిత్ నీ కొలాబరేషన్ ఎట్లా ఉంటుంది బ్రో? మీ ఇద్దరు అసలు క్రేజీ అనిపించింది నాకు. సింజిత్ ముందు ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ కాదు, ముందు ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకుని సింజిత్ దగ్గరికి వచ్చాను. సింజిత్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ డే సింజిత్ కలిసినప్పుడు, బ్రో నాకు స్క్రిప్ట్ పంపిస్తావు చదువుతా అన్నాడు. ముందు ఇంకో లవ్ స్టోరీ. పంపిస్తా బ్రో, నీ నెంబర్ చెప్పు, వాట్సాప్ చేస్తా అంటే, లేపేస్తా నీ స్క్రిప్ట్ని లేపేస్తా అన్నాడు. ఇది మెంటలా నీకు ఇట్లా అంటే తెలుసు కదా బ్రో, మ్యూచువల్ ఫ్రెండ్ కదా, ఇవ్వండి నమ్మకు, లేపేస్తాను, నమ్మకం మంచిలాగా అనిపిస్తున్నాను, లేపేస్తాను నేను ఏదో ఒక రోజు. పీపుల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ స్క్రిప్ట్స్, మెయిల్ చేయన్నాడు. సో హీస్ వెరీ ఫ్రాంక్, అది బాగా నచ్చింది.
నోరు ఇప్పితే బూతులు వస్తాయి మనకి, నాకు అంతే వస్తాయి. అక్కడ కనెక్ట్ అయ్యాము. క్రేజీ గాయ్ సింజిత్, క్రేజీ గాయ్. ఐ వుడ్ సే వర్కింగ్ విత్ హిమ్ నాకు వర్క్ లాగా అంటే ఇప్పుడు తను మంచి స్క్రిప్ట్ రాసిన, తను మంచి మ్యూజిక్ కొడుతున్నారు, అది ఏం లేదు. మేమైతే మామూలు ఫ్రెండ్స్, తిట్టుకుంటూనే పని చేస్తాం. నన్ను ఎన్నిసార్లు గెంటేశాడు బయటకి, స్టూడియో బయటకి. నేను కొట్టా ఒకసారి, గొడవలు అయితే గట్టి గట్టిగా అరుచుకుంటాము. ఒకరోజు ఏడ్చాడు. అన్నీ జరుగుతాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఫర్ సినిమా ఓన్లీ. వి నో దట్. ఏమన్నా ఇప్పుడు రిఫరెన్స్లు అట్లా ఇస్తావా మ్యూజిక్? ఇస్తా. మనోడు ఫస్ట్ తీసుకునేవాడు కాదు, నేను ఇచ్చి ఇలాగ అడిదిప్పి కొట్టు అని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. సో మనోడు వెరీ వెరీ ఫ్రెండ్లీ. చెప్తా, లేదురా లిఫ్ట్ అయితే చేయను అంటాడు. ఒరిజినల్గానే కొడతాను, బెటర్ ఇస్తాను, ట్రై చేస్తాను. కొన్ని నాకు ఇలాగే ఇదే మూడ్ కావాలని చెప్తాను. నాకు కమ్యూనికేషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్లు తెలియదు, ఆ సౌండ్ మళ్ళీ మనకు పాడి వినిపించాలి. పాపం అంతా వింటాడు, నేను చెప్పే కరెక్షన్స్ అన్నీ చేస్తాడు. రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. విల్ రెస్పెక్ట్ మై ఒపీనియన్. నిఖిల్ ఇప్పుడు ఈ సపోర్టింగ్ కాస్ట్ ఉంది కదా పేరెంట్స్ది, వీళ్ళది, లైక్ ఈ చాయిస్లు కూడా హోల్ టీమ్. మెయిన్ ఫాదర్స్ క్యారెక్టర్ సింజిత్ మౌలి మేము ఒకటే ఫ్లాట్. నేను వాళ్ళతోనే ట్రావెల్ అయ్యా, ఆల్మోస్ట్ లైక్ దే ఫ్లాట్ మేట్ ఈ 1 ఇయర్లో. సింజిత్ కంచి గారు అయితే బాగుంటుంది. సింజిత్ ఐడియాను మౌలి ఐడియాను నాకు వేరే వాళ్ళ ఐడియా ఉండే మైండ్లో. ఆయన కొంచెం సైకో అని చెప్పొద్దన్నారు. వద్దు నువ్వు కష్టం, మెంటల్ వాడు, ఇంకెవడో యాక్టర్, కంచి గారు అయితే బాగుంటుంది అని వాళ్ళు. బికాస్ కంచి గారు నాకు వెంటనే చెప్పంగానే నేను ఎక్సైట్ అయినా, అరే కరెక్ట్ కదా, సై సినిమాలో చేశారు అలాంటి రోల్, మళ్ళీ చేయలేదు సై. తర్వాత వెరీ ఫ్రెష్ పిక్ అవుతుంది అని చెప్పి ఫిక్స్. నేనన్నా హీరో వాళ్ళ ఫాదర్కి నేను మారుద్దామా మధ్యలో అని, లేదు హీరో అండ్ ఫాదర్ పర్ఫెక్ట్ అని అనుకున్నాం. హీరో వాళ్ళ ఫాదర్కి నాకు శివాజీ రాజా గారు లాంటి క్యారెక్టర్ కావాలని, మీకు బ్రోచేవార్లో ఉంటుంది, మెంటల్ మధ్యలో కొంచెం అలాంటి క్యారెక్టర్ కావాలనిపించింది. వెన్ వి పిచ్డ్ ఇట్, జగపతి బాబు గారు ఐడియా వాస్ ఆదిత్యస్ ఐడియా. జగపతి బాబు చెప్తా, ఈటీవీ సాయి అన్న కూడా జగపతి బాబు నీ క్లోజ్, ఏ జగపతి బాబు అంటే జగపతి బాబు హీరో ఆయన చేస్తాడు ఆ సినిమా, చెప్పు చూద్దాం అన్నారు. చెప్పుండే. సో హీ లవ్డ్ ఇట్. చేయలేకపోయి, కుదరలే. బట్ రాజీవ్ గారికి చెప్పాను, ఇమీడియట్గా వాళ్ళకి ఆయన నచ్చింది, చేస్తారు. అనితా చౌదరి గారు ఇలా మనం అనుకుంటాం కదా, మనం లిస్ట్ వేసుకున్నప్పుడు మెయిన్ వీళ్ళ హీరోయిన్ ఆల్రెడీ శివాని ఉంది కదా, శివాని సత్యకృష్ణన్ గారితో ఆల్రెడీ ఒక యాడ్ ఏదో చేశారంట. సో షీ టోల్డ్ మీ ఇవైతే బాగుంటుందేమో ఆలోచించు అంటే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు ఉన్నారు కదా, సత్య గారు కానీ ఇప్పుడు అనితా చౌదరి గారు, వీళ్ళని మనం పాత సినిమాల్లో చూసుంటాం కదా, కొన్ని సినిమాల్లో, త్రివిక్రమ్ గారి సినిమాల్లో. వీళ్ళు భలే చేస్తారు, కామెడీ కూడా బాగా వర్కౌట్ చేస్తారు. అనిత గారు చాలా బాగా చేస్తారు. అనిత గారు, సత్యకృష్ణన్ గారు సూపర్ యాక్టర్ అండి. ఐ వుడ్ సే నాకు ఎవరితో అయినా ఇఫ్ ఐ వాంట్ టు ఇమ్మీడియట్లీ వర్క్ అగైన్ అంటే సత్యకృష్ణన్ గారితో. ఎందుకంటే మనము యాక్టర్స్కి ఒక లెవెల్ యాక్టింగ్ చేస్తారు, కరెక్షన్స్ చెప్తాం, ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసి నీకు కావాల్సింది ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దే మైట్ టేక్ మోర్ టేక్స్ బట్ దే విల్ గివ్ యూ. బట్ సత్యకృష్ణన్ గారు ఎలాగంటే, మ్యామ్ ఇలా కాదు, కొంచెం ఏమైనా కావాలంటే నోట్ చేసుకున్నారు, ఇమ్మీడియట్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో ఆవిడకి సీన్ లేకపోయినా సెట్కి వచ్చేవాళ్ళు, కూర్చొని జస్ట్ చూస్ టు అబ్జర్వ్ మీ, డైరెక్టర్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, డైరెక్టర్కి ఏం కావాలి, ఎట్లాంటి పర్ఫార్మెన్స్. మౌలితో కానీ కంచి గారితో మాట్లాడతా కదా, శివానితో మాట్లాడతా కదా. సో మోస్ట్లీ ఆవిడతో కొలాబరేషన్ ఇంట్లోనే. సో ఇంట్లో ఉన్నప్పుడు శివానితో ఎలా మాట్లాడతాను, కంచి గారితో ఎలా మాట్లాడుతున్నాను, అన్నీ ఆవిడ సీన్ లేకపోయినా వచ్చి కూర్చునేవాళ్ళు. జస్ట్ క్యారవాన్లో ఉండేవాళ్ళు కాదు మ్యామ్, వచ్చి కూర్చొని గంట సేపు నన్ను అబ్జర్వ్ చేసేవారు. నాకు కోడేటర్ అని చెప్పారు. సినిమాటోగ్రఫర్తో ఎట్లా ఉంది కొలాబరేషన్ సూర్య బాలాజీతో? అతను విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నాడు. ఓకే. మొత్తం ఈ 1 ఇయర్లో ఎవరి మాట అయినా విన్నదంటే ఆ అబ్బాయి మాట. ఎవరు చెప్పింది వినేవాడిని కాదు, ఆ అబ్బాయి మాట 90% విన్నాను. చెప్పిన ఫ్రేమ్ పెట్టాడు, తను ఇంకా బెటర్ ఫ్రేమే పెడతాడు. ఓకే, నాకంటే ఎక్కువ చదువుకున్నాడు, విజువల్ కమ్యూనికేషన్ నాకంటే ఎక్కువ బాగా తెలుసు, అన్ని క్రాఫ్ట్లు తెలుసు అతనికి. కలిసే షార్ట్ డివిజన్ చేసాం, కొన్ని సీన్లు తనే షార్ట్ డివిజన్ చేసుకొని వచ్చి చూపించేవాడు. నీకు రాసినప్పుడు నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సూర్య బాలాజీ. ఐ వుడ్ సే సూర్య బాలాజీ. నాకు సినిమాలో సగం క్రెడిట్ అబ్బాయికి ఇస్తా.
మేకింగ్. యూజువల్గా రాసేటప్పుడు విజువల్ నీ మైండ్లో ఉంటుంది కదా, లెన్స్, కలర్, లైటింగ్ చాయిస్ ఏం ఆలోచించు అసలు? లెన్స్ నాకు తెలియదు అసలు, ఆ లెన్స్ గురించి తెలియదు, కెమెరా గురించి తెలియదు. నేను అబ్బాయికి చెప్పింది ఏంటంటే ఇది 2 కోట్ల సినిమా 8 కోట్ల సినిమాలా కనిపించాలి, దానికి నువ్వేం చేస్తావు నువ్వు చెయ్యి అంతే. రిఫరెన్సెస్ ఉంటాయి కదా, లైటింగ్ రిఫరెన్సెస్, ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి, నాకు ఎక్కువ క్లోజులు కావాలని ఉంటుంది. ఓకే, మనవాడు కొంచెం మిడ్ పెడతాడు, నాకు కొంచెం దగ్గరకు ఉంటే బాగుంటుంది. ఎక్స్ప్రెషన్ నాకున్న బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే హీరోకి ఆడియన్స్కి ఎంత ఫ్రంటల్ ఫేస్ కనిపిస్తే, ఈ ప్లేస్లో కనిపిస్తే అతని ఎమోషన్ని ఆడియన్స్కి కనిపిస్తుంది, ఎమోట్ అవుతుంది, వాళ్ళకి రూట్ అవుతారు. సింజిత్, సూర్య, నేను వెరీ గుడ్ ఫ్రెండ్స్, పర్సనల్ లెవెల్లో కూడా చాలా ఫ్రెండ్స్. ఈ 1 year తనతోనే జర్నీ, మొత్తం డే అండ్ నైట్ తనతోనే ఉండే. సో ఇప్పుడు ఒక చిన్న కాన్వర్సేషన్ సీన్ అనుకో, మీరు ఇద్దరు కూర్చొని షార్ట్ డివిజన్ చేసేవాళ్ళ? నేను స్క్రిప్ట్లో రాసినప్పుడు నాకు కావాల్సిన షార్ట్స్, కంపల్సరీ షార్ట్స్ ఉంటాయి కదా, క్లోజ్ షాట్ ఆఫ్ అఖిల్స్ ఎక్స్ప్రెషన్ వెన్ కార్తీని సెట్ దిస్, ఇలాంటి కొన్ని మెయిన్ స్పెషల్ షార్ట్స్ ఉంటాయి, అవి పక్కా రాసేవాడిని, స్క్రిప్ట్ లెవెల్లోనే రాసేవాడిని. షార్ట్స్లో క్యాప్స్ పెట్టి క్లోజ్అప్, క్యాప్స్ పెట్టి అదే వచ్చేస్తుంది. అవును, షార్ట్ అని కొడితే, ఆప్షన్ కొడితే షార్ట్కి క్యాప్స్లో వస్తుంది, మొత్తం సపరేట్ సెగ్మెంట్ లాగా వస్తుంది. అట్లనే ప్రాపర్ స్క్రీన్ రైటింగ్ ఫార్మాట్ ఫాలో అవుతాయి. సో ఇట్ మేడ్ హిమ్ అండర్స్టాండ్ వాట్స్ మై విజన్ ఇస్. ద ఫస్ట్ 3 days ఐ డిడ్ స్టోరీ బోర్డింగ్, ఓకే, పెన్తోనే బేసిక్ ఒక 3-4 versions చేసి, తర్వాత మా ఇద్దరికి ఒక సింక్ వచ్చింది. తను ఎలా చేస్తాడు అనుకుంటున్నా నాకు తెలుసు, నేనేమనుకుంటా తనకు తెలుసు. సో తర్వాత చేయటం ఆపేసినాం. సో షార్ట్ డివిజన్ పేపర్లో చేసేవాడు, ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. తనకు షార్ట్స్ అన్నీ మైండ్లో ఉండేవి. నేను యాక్టర్స్ ఎమోట్ చేయటం వరకు చూసుకున్నాను, తను షార్ట్ డివిజన్ తను చూసుకునేవాడు. కలిసి ఇది చేద్దాం. నాకు కొన్ని షార్ట్లో క్లోజ్లో అవసరం లేదు అనేవాడిని, కొన్ని షార్ట్లో పక్కా కావాలనేవాడిని. మనోడు అది పడదు అని అంటాడు, ఇది పడుతుంది కావాలి అంటాడు, నాకు వద్దు నాకు పడదు అంటాను. అలాగ డిబేట్ అయ్యేది ఇద్దరికి. కొన్ని తీసేవాళ్ళం, సేఫ్ సైడ్ టైం ఉన్నప్పుడు తీసేవాళ్ళం, తను చెప్పినట్టు తీసేవాళ్ళం. ఎందుకంటే సమ్వేర్ హీ నో మోర్ దెన్ మీ. మా మొత్తం సినిమాలో అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది సూర్యకి. హీస్ 28 years old, హీ హాస్ ఆల్మోస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మా విజువల్ రిఫరెన్స్లో ఎట్లాంటి సినిమాలు ఇచ్చేవాడు? తన్నీరు మగతంగల్ అని చెప్పి ఒక సినిమా, గిరీష్ ఏడి ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్. అది కూడా కొంచెం ఈ జానర్, చిన్నపిల్లల ఏజ్ గ్రూప్, ఇంటర్మీడియట్ సినిమా, అది ఇచ్చాను. ఇంకోటి మనకి లవ్ ఫెయిల్యూర్ సినిమా ఉంటుంది, సిద్ధార్థ్. ఇంట్లో పోర్షన్స్ ఉంటాయి చూసారు, లైటింగ్ ఇలా కావాలి ఇంట్లో పోర్షన్. ఏది ఇంతజారే సాంగ్లో వాళ్ళిద్దరు టెక్స్ట్ చేస్తుంటారు, ఇంట్లో ఉంటుంది. అది ఒకటి ప్రస్తుతానికి ఇదే గుర్తొస్తుంది. ఇంక ఇచ్చాను బ్రో, గిరీష్ రెడ్డి సెకండ్ సినిమా సూపర్ శరణ్య, ఓకే, దాంట్లో కూడా ఉంటుంది. అది గిరీష్ రెడ్డి నీ ఫేవరెట్ డైరెక్టరా? ఆఫ్టర్ ప్రేమ్లో ఐ రీవాచ్డ్ హిస్, ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హిస్ వర్క్. ఆ 2 సినిమాలు చూసాను బాగా. ఆ సినిమా చూడలేదు, తన్నీరు మగతంగా చూడలేదు. ఆ పాట ఒకటి ఉంటుంది, న్యా కోట్టం అనే పాట ఉంటుంది, మస్తు ఉంటుంది ఆ పాట. అది ఒక్కటి చూసి చాలా క్యూట్ ఉంటుంది. సూపర్ సరే నాకు మస్తు నచ్చింది సినిమా. ఈ ఆదిత్యతో ఎట్లా ఉండే కొలాబరేషన్? నేను ఒక బెంచ్ మీద ఆదిత్య అని పేరు పెట్టాను, ఎందుకు? దాని వెనకాల స్టోరీ ఏంటి చెప్పు. దాని వెనకాల స్టోరీ ఏంటంటే క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంది కదా, చెడ్డీ నైటీ యువతి సీక్వెన్స్. అది లైవ్ లొకేషన్, ఆఫీస్ పక్కన గల్లీ, ఊరంతా తిరిగాం ఆ లొకేషన్ కోసం. ఎక్కడ మాకు దొరకలేదు. అక్కడ మాకు ఒక కిరాణా షాప్ ఉండాలి, దాని ఆపోజిట్గా ఒక స్టేషనరీ షాప్ ఉండాలి, ఒక బెంచ్, ఒక చెట్టుకి కింద గట్టు ఇలా ఉండాలి. అది బెంచ్ వాజ్ నాట్ దేర్. ఎందుకంటే మధు అక్కడ కూర్చోవాలి కదా, మధు ఆశీష్ కూర్చొని హ్యాంగ్ అవుట్ అవుతున్నప్పుడు మౌలి వస్తారు, అఖిల్ క్యారెక్టర్ వస్తారు. వచ్చిన తర్వాత తమ్ముడు స్టేషనరీకి వెళ్తాడు, వీడు కిరాణా షాప్ దగ్గర. సో 3 locations ఒకటే ప్లేస్లో ఉండాలి. చెట్టు కింద గట్టు ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. చెట్టు కింద గట్టు కడదాం అనుకున్నాం, కుదరలే, అన్ఈవెన్గా ఉండే, గట్టు కట్టలేమన్నారు. సరే బెంచ్ పెడదాం. బెంచ్ ఎలాంటి బెంచ్? నార్మల్ బెంచ్ కాదు. మన కాలనీస్లో ఎలా ఉంటాయి, సైనిక్పురి, వైపూడిలో బెంచ్లు ఎలాగుంటాయి, చెక్క బెంచ్లు కుదరదు, ప్రాపర్ సిమెంట్ బెంచే కావాలి. అది 6,000 ఎంత ఉండే. సో దే హ్యావ్ దేర్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్. సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది. ఇల్లు షూట్ చేసేసినాం, అవుట్డోర్ షూట్ చేసేసినాం, కోచింగ్ సెంటర్ షూట్ చేసేసినాం. మిగిలింది క్లైమాక్స్ లొకేషన్, ఇంటర్వల్ లొకేషన్ షూట్ చేసేసి. ఇంటర్వల్ లొకేషన్ ఆదిత్య నన్ను ఎప్పటికీ తిడతాడు, ఆ లొకేషన్లో ఏముందని చెప్పి నువ్వు డీడీ కాలనీ వరకు ప్రొడక్షన్ తీసుకెళ్ళావు,
ఒక్కరోజు షూట్కి అదేమైనా అందంగా ఉందంటే అదే గోడ కదా నీకు, ప్రతి గల్లీ మొత్తం హైదరాబాద్ అంతా అదే గోడలు ఉంటాయి, నీకు ఆ గోడ ఏం కనిపించింది అంటాడు. ఆదిత్య నాకు ఆ సైనిక్పూర్లా కనిపించింది. మారుతాను, అది సైనిక్పూర్ ఏంది, ఇక్కడ ఏ గోడ కనిపించినా అదే ఉంటుంది, ఇంపాక్ట్ అదే, నీ స్క్రిప్ట్ బాగుంది కదా ఆ గోడ ఎందుకు కావాలంటాడు. నాకు అయితే నాకు అదే గోడ కావాలంటాను నేను. సైనిక్పూర్లో వైపులు అలాంటి గోడలు ఉంటాయి, ఆ స్ట్రీట్ అలాగే ఉంటుంది, మనం ఎక్కడ తీస్తున్నాం. ఆదిత్యకి నాకు అర్థం కాదు, స్క్రిప్ట్ బాగానే ఉంది కదా, ఎవరు చూస్తాడు ఆ గోడ అంటాడు ఆదిత్య. ఆదిత్య కొంచెం ఇలాంటివి చూసుకుంటాడు, బడ్జెట్ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ ఉంటాడు ఆదిత్య, చాలా ప్రొడక్షన్ ఫ్రెండ్లీ ఉంటాడు. నేను ఎలాగంటే నాకు మైండ్లో ఉంటుంది నాకు ఇదే కావాలి, ఆ కోకే కావాలన్నట్టు నేను అలాగే ఉంటాను. అక్కడ వస్తుంది ప్రాబ్లం. స్క్రిప్ట్ రాసే ఇలా పట్టుకుంటాడు ఎప్పుడు, పాపం తనకి ఎప్పుడు హెడేకే. నేను తనకి ఎలాగంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్యలో కొట్టుకుంటూ అలా, తను డైరెక్టర్ ఆడికి కావాల్సిన ఇవ్వాలి, ఇప్పుడు తను ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అవ్వకూడదు. సో ఆ బెంచ్ కావాలంటే హైర్ చేసి, అది రెంట్లకి ఎవరిస్తలేరు. సిమెంట్ బెంచెస్ 6,000, ఆ ముందు పునుగులు బండి అదో 6,000, ఆ స్టేషనరీ షాప్ అదో 10,000 15,000 ఖర్చు పెట్టారు. ఆ స్టేషనరీ షాప్ లేదు, అదొక బిల్డింగ్, దాని లోపల ఉన్న ఆర్ట్ అంతా తీసుకురావాలి. ఆ లొకేషన్కి ఆ కాలనీ పర్మిషన్ చాలా ఎక్కువైంది. అనుకున్న దానికన్నా ఎక్కువ. నాకు బడ్జెట్ చెప్పచ్చో లేదు నాకు తెలియదు, ఎంతవరకు తెలియదు, నాకు ఐఎమ్ నాట్ అలౌడ్ అని తెలియదు, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాం దానికి, ఆ పర్టికులర్ లొకేషన్కి. ఆ సీక్వెన్స్కి చాలా అయింది. ఫస్ట్ టైం అయితే సీరియస్ అయ్యాడు నా మీద. బెంచ్ వల్ల కాదు, ఆ బెంచ్కి నేను ఫుల్ గొడవ. నాకు ఆ బెంచ్ కావాలి, నాకు మంచిగా కావాలి ఆ బెంచ్. 6,000 అవుతుంది ఆ బెంచ్, ఆలోచించారు. మాకు ఆ బండి కావాలి, ఈ బండి కావాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో బండ్లు ఉంటాయి కదా, హెరిటేజ్ బండి వెనకాల తిరుగుతూ ఉండాలి. ఎంతసేపు ఉంటుంది, 1 సెకండ్ 2 సెకండ్లు ఉంటుంది. నాకు కావాలి, నాకు ఆ ఫీలింగ్ కావాలి, లైవ్ లొకేషన్ ఫీలింగ్ కావాలి, సెటప్లా ఉండకూడదు, క్లైమాక్స్ ఇది ఇంకెడతా. మా ప్రొడక్షన్ వాళ్ళు ఇవి కట్ డౌన్ చేయాలి అనేది ఉంటుంది వాళ్ళకి. ఏమంటారు, మనం నా దాని తర్వాత అవుట్డోర్స్ తీయాలి, ఇంకొన్ని ఉన్నాయి, అవుట్డోర్స్ ఉన్నాయి, ఎంగేజ్మెంట్ పోర్షన్ ఉంది, బెంగళూరుకి వెళ్ళేది ఉంది, అది చూసుకోవాలి కదా వాళ్ళు. దీనికే పెడితే మిగతాది ఏం చేస్తారు. ఆల్రెడీ అప్పటికి ఎక్కువ పెట్టేసాం, ఆ లొకేషన్ ఖర్చు పెట్టేసాం. నేను మటు నాకు అదే కావాలి. ఒకరోజు నాకు అవుతలేదు, అదైతే నాకు బాధ అవుతుంది అని ఫోన్ పెట్టేసి పడుకున్నా పోయి ఆఫీస్కి వెళ్ళి. అతను అప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ కొచ్చికి వెళ్ళాడు హెషామ్ దగ్గరికి, తన నెక్స్ట్ ఫిల్మ్. కాల్ చేసి నాకు అవుతలేదు, నాకు బెంచ్ కోసం నేను ఇంత అడగడం ఏంది, నాకు అవుతలేదు, నాకు బాగా అవుతుంది, నీకు చెప్దామని పెట్టేసిన, ఫోన్ కట్టి పడుకున్నా. 2 గంటలకు కాల్ చేశాడు, బయటానికి బెంచ్ వస్తుంది అని. బెంచ్ వచ్చింది. ఇప్పుడు ఆ బెంచ్ అంత అడిగాడు కదా, నాకే అనిపించింది దాని మీద బెంచ్ ప్లెయిన్గా ఉంది, ఏదైనా ఆర్ట్ చేయాలి. సైనిక్పూర్ వేస్తాం, ఎట్లా వైపునే వేస్తాం, సైనిక్పూర్ వైపునే వేస్తాం, దీనికి ఏదో ఒకటి చేయాలి. సరే డొనేటెడ్ బై ఆదిత్య హాసన్ వేద్దామని చెప్పి పెయింట్ వేయిస్తే అది మొన్న ఎవడో ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఎవరో ఫోటో తీసి, ఏది మీ ఫ్రెండ్ ఇంత రిచ్చా, డొనేషన్ ఇస్తుండా అని చెప్పి ఆ ఫోటో తీసి, అయితే మాడతాను, నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏడ దొరికావు, నువ్వు అందరు ఫోటోలు తీసి పంపిస్తావు. అది ఇంకా అలాగే ఉంది, మణికొండలో అలాగే అక్కడే ఉంది ఆ బెంచ్, అలాగే ఒక పునుగుల బండి ఉంటుంది, ఆ పునుగుల బండి పక్కన అలాగే ఉంది ఆ బెంచ్, అక్కడ కూర్చొని తాగుతారు అందరు టీలు. ఇప్పుడు వస్తే దిగుతా ఫోటో వెళ్ళి పెడతా, పోస్ట్ చేయాలని. మంచి లొకేషన్ కదంటే, ఐకానిక్, అది ఇంకా అలాగే ఉంది లొకేషన్ అవుతుంది. నెక్స్ట్ 3-4 months అయింది, అక్కడ అలాగే ఉంది ఆ బెంచ్. ఎక్కడో పోతే చాలా ఆ బెంచ్ని. ఇంకోటి అయితే ఏం చేస్తాడంటే, ప్రతిరోజు అడుగుతాడంట సెట్లో ఎవరినో ఒకరిని, ఈ మూడు ఎట్లుంది అని చెప్పి ఫోటో తీసి పంపిస్తారంట. నా ఫోటో ఆ రోజు బెంచ్ రాగానే చూసి ఫుల్ హ్యాపీ, ఆ ఫోటో బేటా నాకు ఫోటో వచ్చింది బేటా, నువ్వు హ్యాపీయా, ఓకే. నెక్స్ట్ రోజు 3.5 minutes తీసాను ఆ రోజు, నైట్ ఓకే 3.5 minutes తీసాను. మా అయితే నెక్స్ట్ అరుపులు, ఏం అనుకుంటున్నావు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇది, రోజుకి ఎన్ని మినిట్స్ తీయాలి అంటే యూజువల్గా అసలు? అంటే ఇన్ జనరల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ప్రకారం 5 minutes తీస్తే మంచిది అన్నట్టు. ఆదిత్య స్టాండర్డ్ ప్రకారం ఒక 7-8 తీయాలి. ప్రొడక్టివ్ తను తీస్తాడు, ఓకే, తను చాలా ఫాస్ట్ తీస్తాడు. తను 8 minutes 7 minutes. మొన్న కూడా కాల్ చేసి అడిగాను ఆదిత్యని, ఏంది ఎట్లా తీస్తున్నావు సినిమా, నిజంగా తీస్తున్నావు నీకు అవుతుంది అప్పుడు అంటే 8 minutes తీసిన, 14 minutes తీసినట్టు. ఒకరోజు ఆనంద్ దేవరకొండతో ఒకసారి వీడియో కాల్లో మాట్లాడితే, మీ వాడు కాస్ట్యూమ్ చేంజ్ కూడా పంపిస్తలేడు వేరే రూమ్కి, అక్కడే కాస్ట్యూమ్ మార్పిచ్చేసుకోమంటున్నాడు. 14 minutes తీసిందంట అది. అవుట్డోర్ లొకేషన్ 14 minutes. సీరియల్ అదేమైనా రప్ప తీస్తాడేమో నాకు తెలిసి. చాలా ఫాస్ట్ బ్రో. తను షార్ట్ డివిజన్ కూడా చూపించిండు. నేనైతే
చిన్ని స్కూల్లో లాస్ట్ బెంచర్స్ ఉంటారు చూడు, లాస్ట్ మిట్లో చేస్తారు పనులు, అట్లా మా సెట్కి వస్తే ఆదిత్య పిచ్చోడు అయిపోతాడు. ఇది ఆర్గనైజేషన్ లేదు, మా ఏడీస్ ఎవరికి తెలియదు ఏం తీస్తున్నాం. వాళ్ళంతా ఏ పనులు ఉంటారో కాస్ట్యూమ్ పని ఉంటారు, కంటిన్యూటీ పని ఇవి చూసుకుంటారు, షార్ట్లు అవి చూసుకుంటారు. ఓన్లీ షార్ట్ డివిజన్ నాకు కెమెరామెన్ తప్పితే ఎవరికి తెలియదు. అయితే వచ్చి ఏడీస్ నడుస్తారు, ఇప్పుడు ఏ షార్ట్ తీస్తాం తెలియదు బ్రో అంటారు వాళ్ళు. అయితే బీపీ వస్తుంటుంది, ఏంటి అయితే ఎట్లుంటాడు మొత్తం అందరికీ తెలుసు. అయితే సెట్ నేను వెళ్ళినా కామ్ ఉంటుంది. అయితే సెట్ అందరు చాలా రిజర్వ్డ్గా క్లాస్గా పని చేసుకుంటారు, మైకుల్లో మాట్లాడుకుంటారు, మెల్లమెల్ల చోళ్ళు వచ్చి మేము అట్లా కాదు, అడుపులే బూతులు అడుపులు, ఇక్కడ అయితే అట్లుండదు, చాలా నీట్గా ఆర్గనైజ్డ్. ఎట్లాంటి స్టైల్ ఇష్టం బ్రో నీకంటే? వర్కింగ్ అందరూ పద్ధతిగా కూర్చుని ప్రొఫెషనల్గా ఉండాలా, లేకపోతే ఒక ఫ్రెండ్స్ మధ్య అరుచుకుంటూ తిట్టుకుంటూ పని చేసి? ఫస్ట్ సినిమానే కదా ఇదే. మేము థియేటర్ సీక్వెన్స్ ఉంది కదా, 55 మెంబర్స్ జూనియర్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో రిక్రియేషన్ చేయాలి. బాహుబలి టు ఫస్ట్ డే ఫస్ట్ షో బెంగళూరులో ఎట్లా ఇస్తాం, కాన్ఫిటీ పేపర్లు ఎగరేసి మా కెమెరామ్యాన్ ఇంతే ఫ్రేమ్ పెట్టాడు. సో ఇక్కడ ఒక 25 మంది, ఇక్కడ ఒక 25 మంది, ఈ ఫ్రేమ్లోనే ఆ కిక్కిస్రాట అంతా చూపించాలి, ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ చూపించాలి. ఎవడు పని చేయడు, నేను ఆ రోజు తిట్టినంత ఎవరిని తిట్టలే నా లైఫ్లో. మొత్తం జూనియర్స్ 55 మందిని తిట్టా, ఏడీస్ అందరిని తిట్టా. మా ఏడీ ఒకరోజు పడిపోయాడు, నా అయితే లేదురా తీసేయండి రా, నన్ను సినిమా నుంచి తీసేయండి రా, నేను చేయండి రా, పని చేయండి రా, మాడతాను నాకు నిఖిల్ నేను అయిపోయింది రా, నేను జోన్ అవుట్ రా. ఎవడో ఒకటి జోన్ అవుట్ అయిపోతాడు. మేము 4 మెంబర్స్, కోఆర్డినేటర్ ఎప్పుడు జోన్ అవుట్ అవ్వడు, నేను తీసేస్తే 3 ఏడీలు అసోసియేట్ డైరెక్టర్స్, మన నిఖిల్, శ్రావణ్, అవినాష్ కాస్ట్యూమ్స్ చూసుకుంటాడు, శ్రావణ్ కంటిన్యూటీ షార్ట్లు రాసుకుంటాం చూసుకుంటాం, నిఖిల్ అన్నిట్లో హెల్ప్ చేస్తుంటాడు, కోఆర్డినేటర్ అన్న స్కెడ్యూలింగ్ అంతా చూసి టైంకి తీస్తున్నాను లేదా చెక్ చేస్తుంటాడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను శివానికి నేను ఈ సీన్ చెప్తాను కదా, తను ఏదో క్వశ్చన్ అడుగుతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది కన్వర్జేషన్, కోఆర్డినేటర్ అని వస్తాడు, తను వెళ్ళిపోతుంది, సార్ వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది, తీయండి ఫాస్ట్గా అని వెనకాల పడుతుంటాడు. సో మొత్తం కేయాటిక్గా ఉంటుంది సార్. కేయాటికే అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ సినిమా 90s ఆదిత్య మీటర్లోనే ఉంటుంది కంప్లీట్గా. అది ఆయనకు అర్థమైనట్టుంది. అంటే అతను ఒకటి ఫస్ట్ రోజు అన్నాడు, నువ్వు యాజ్ ఇట్ ఈస్ నా లెక్కనే రాస్తున్నావు ఏంటిది అన్నాడు. తన నెక్స్ట్ సినిమాలో నా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఈ లవ్ స్టోరీస్ చెప్పాలంటే 2 భాగాలుగా చెప్పొచ్చు, జియో సిమ్ రాకముందు, జియో సిమ్ వచ్చాక అని. తన స్టోరీలో కూడా తన సినిమా స్టార్ట్ చేస్తే ఒక డైలాగ్ రాశాడు, నేను చెప్పలేను కానీ ఆ టైంలో ఆ టైం పీరియడ్లో వచ్చేటప్పుడు ఒక ఫోన్ మోడల్ డిస్క్రైబ్ చేస్తాడు. ఆ టైం పీరియడ్ ఇద్దరిది ఒకటే టైప్ ఆఫ్ సెన్సిబిలిటీస్. సో అక్కడ తను ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ఈవెన్ ఇప్పుడు హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కాన్వర్జేషన్ అంతా కూడా 90s లో కూడా ఇట్లానే ఉంటుంది. కానీ తనకి ఇష్టం లేదు. తనకి నా జయకృష్ణ రోల్ ఏదైతే రాశానో, హేట్స్ మై రైటింగ్ ఆ రోల్లో. జయకృష్ణ రోల్ అయితే అస్సలు ఇష్టం లేదు. నాకు ఇప్పటికే చెప్తాడు, ఎంత అది జనాలు నవ్వుతారు అంతా ఓకే, కానీ నాకైతే ఇష్టం లేదు ఆ రోల్ అని. ఎందుకంటే హీరోని ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు తిప్పబడుతూనే ఉంటాడు, అది పాజిటివ్ కాదు వాడతాను అంటాడు. అయితే చూడు, అయితే రోల్స్ అన్నీ పాజిటివ్ ఉంటాయి. దెన్ దో దేర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రే ఉన్నా సరే, దే హ్యావ్ దేర్ ఓన్ రీజనింగ్ ఫర్ బీయింగ్ గ్రే. అయితే 90s చూడండి, స్వీట్ పీపుల్ ఉంటారు, దేర్ ఆల్ వెరీ నైస్ పీపుల్. ఇది చూడండి, దేర్ ఆల్ బ్యాడ్ పీపుల్. వాడుకోవాలి సినిమాలో అందరూ. నన్ను అడిగితే మౌలి వరస్ట్ క్యారెక్టర్ సినిమాలో, అఖిల్ క్యారెక్టర్ ఇస్ వరస్ట్, జయకృష్ణ ఇస్ వరస్ట్, హీరోస్ ఫాదర్ ఇస్ వరస్ట్ కోర్, హీరోస్ బ్రదర్ ఇస్ ఇంకా నీచం, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మదర్ వరస్ట్, వాళ్ళకి కార్తేని స్క్రాప్, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు స్క్రాప్. నిజం, నేను మైండ్లో పెట్టుకుని అయితే రోల్స్ చూడండి. శివాజీ గారి రోల్ మంచి రోల్, మా కెమెరా వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అయితే అదే అంటున్నా, అయితే రైట్ గుడ్ పీపుల్. అయితే నాకు చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను నా సినిమాలో విలన్ క్యారెక్టర్ రాయను మారుతాను అన్నాడు. ఓకే, నా సినిమాలో విలన్ అనేవాడే ఉండడు. అంటే అతను ఇంకా ఫ్యూచర్లో చేయబోయేవా కూడా చెప్పాడు, నాకు ఇది చెప్పాడు, విలన్ అనేవాడు ఉండడు నేను రాసే స్క్రిప్ట్లో. నీ దాంట్లో కూడా బ్యాడ్ పీపుల్, దే ఆర్ గ్రే, దే నాట్ బ్యాడ్ పీపుల్, అవుట్ రైట్ బ్యాడ్ పీపుల్. నువ్వు ఎక్నాలెడ్జ్ చేసిన వాళ్ళు బ్యాడ్ అని. నేను ఓన్లీ పాజిటివ్ సినిమానే తీస్తా. జయకృష్ణ చూడు, వాట్ ఎవర్ హీ డస్ హిల్ సే ఒక్క అవుతుందిరా,
అదేంద్రా రొయ్యలు అమ్ముకునే దాని లెక్క ఉందిరా అంటాడు, దాని ఎందుకురా కుక్కలా చిక్తున్నావు అంటాడు. ఇంకోటి ఇప్పుడు వాడు ఏదో కచోరీ ఇప్పిస్తేనో లేకపోతే ఏదైనా డబ్బులు ఇస్తానంటేనో హెల్ప్ చేస్తాడు అంతే. అరే నేను ఆ పిల్ల అస్సలు మర్చిపోదురా, ఛత్రపతి సినిమాలో వాళ్ళు తమ్ముడు వేస్తారు కదా, ఇంకో సేమ్ అట్లనే వేసినారా నువ్వు, నీ అమ్మ కదరా నాయన వసకులు ఇవన్నీ అయితే వాడు ఎంతసేపు తిడుతూ మాడతాడు నువ్వు వాడిని, సినిమా అంతా వాడు తిడుతూనే ఉన్నాడు, వరస్ట్ మాడతాడు అంటాడు ఆదిత్య. లేదా ఆదిత్య బయట జనాలు ఇట్లనే ఉంటారు ఆదిత్య, నేను ఏమో ఇది ఎంత హిట్ అయినా నాకైతే నచ్చదు, ఒక క్యారెక్టర్ నచ్చదు ఆదిత్యకి. ఇంకోటి ఐడియా ఏంటంటే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మన ఈటీవీ మార్కెటింగ్ మహాలక్ష్మి అని చెప్పి ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఒకటే అన్నది, ఎలా బ్రో అఖిల్ క్యారెక్టర్ సేమ్ మీ లెక్కనే బిహేవ్ చేస్తున్నాడు, జయకృష్ణ క్యారెక్టర్ సేమ్ ఆదిత్యలాగా బిహేవ్ చేస్తున్నాడు. అయితే ఆదిత్యకి జయకృష్ణకి సిమిలర్ యాక్సెంట్ ఉంటుంది. ఇఫ్ యు సీ దే బోత్ లుక్ సిమిలర్. ఓకే, మేబీ అందుకే నచ్చలేదు. ఏమో అది తెలియదు కానీ ఆదిత్య నవ్వుతాడు ఇట్లా తలపట్టుకుంటాడు సేమ్ వాళ్ళిద్దరు. ఆదిత్య నువ్వు అన్నాడు, నీవు అంటాడు. ఓకే ఓకే, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఆదిత్యకి, నీవు చేయలే ఇలాగ అంటాడు. సేమ్ జయకృష్ణ సేమ్ యాక్సెంట్. జయకృష్ణ ఇప్పుడు పర్ఫార్మెన్స్ కానీ డబ్బింగ్లో కూడా కొన్ని ఇంప్రూవైజ్ చేశాడు కదా, ఒక 4-5 చోట్ల చేశాడు. ఓన్లీ జయకృష్ణ ఇంప్రూవైజ్ చేసి మిగిలిన వాళ్ళు ఎవరు డబ్బింగ్లో అది కూడా. బట్ ఇన్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 99% ఇట్స్ ఇన్ స్క్రిప్ట్. 99% స్క్రిప్ట్. ఇప్పుడు జనరల్గా ఇట్లాంటి సబ్జెక్టులు కామెడీ జోక్స్ ఉన్నప్పుడు షూట్లో కూడా ఇంప్రూవైజ్ చేస్తారు కదా కొంత. షూట్లో అయింది ఏదైందంటే, షూట్లో ఇప్పుడు జయకృష్ణ చొక్కా మీద మొత్తం ఇంకు పడుతుంది కదా, అదంతా అయిపోయిన తర్వాత సారీ ఐమ్ సారీ అంటాడు మౌలి అని, లైక్ సారీ చెప్పరా అంటాడు. అది ఇంప్రూవైజేషన్. అది అక్కడికక్కడ వాడు సారీ అంటాడు వాడు, అది ఇంప్రూవైజేషన్. అది ఒక ఇంప్రూవైజేషన్. ఇంకా నేను స్క్రిప్ట్లో మొత్తం మీ అమ్మకేరా అందా, అది స్క్రిప్ట్లో ఉంది. మామూలుగా అంటాడు నన్ను ఏమన్నా మొత్తం మీ అమ్మకేరా, నాకు అది ఎగ్జాక్ట్లీ నేను వర్కౌట్ అవ్వట్లే. ఒక చేశాడు, లేదు మౌలి ఎగిరి ఆడు మొక్కం మీదను నేను రజనీకాంత్ ఎఫెక్ట్ లాగా జుప్ అని వేసుకుంటాను అని చెప్పి అంటే నెక్స్ట్ టేక్ ఎగిరి మొత్తం మీ అమ్మకేరా అంటే అది కరెక్ట్ ఉండేది. అంటే మౌలి ఇప్పుడు వాళ్ళని కొంచెం షార్ట్ ఉంటాడు, అలాంటి వాడు లెగ్గిసాడు ముఖం మీద అంటే ఎగిరి అంటే హైలైట్. అది ఆ ఫోర్స్తో అంటే అది ఎగిరంటే అంటే మౌలి లాంటి క్యారెక్టర్ ఎగిరంటే హైలైట్ కామెడీ ఉంటుంది. హైలైట్ కామెడీ ప్లస్ ఇంటెన్సిటీ ఉంటుంది. అది చూసినప్పుడు నాకు ఇది ప్రదీప్ రీసెంట్గా లవ్ టుడేలోను అండ్ డ్రాగన్ సినిమాలో కూడా సేమ్ అట్లనే చేస్తాడు ఆయన. అవునవును, ఎగురుతాడు ఒక్కొక్క ఎగురుతాడు. బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. ఇంకొకటి ఇప్పుడు బాహుబలి రిఫరెన్స్ తీసుకుని త్రూఅవుట్ రన్ చేసావు కదా, నాకు ఒకటి అనిపించింది అందులో ఆస్కర్ వస్తుంది అని చెప్పి చిన్న డైలాగ్ రన్ అవుతూ ఉంటుంది. ఇందులో RRR ఆస్కర్ మూమెంట్ చూపిద్దాం అనుకున్నా, ఆ థాట్ ఉందా? స్క్రిప్ట్లో ఉంది. లాస్ట్ ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు ఆస్కర్ విజువల్స్ వేసి వీళ్ళు డ్యాన్స్ వేయటం వేద్దాం అని అనుకున్నాం, కానీ వాళ్ళ అకాడమీ ఫుటేజ్ కదా, యూ కెనాట్ యూజ్ ఇన్ యువర్ ఫిల్మ్. ఓకే, కాపీరైట్ వస్తుంది. మంచి పే ఆఫ్ అయ్యేది. మంచి పే ఆఫ్ డెఫినెట్లీ మంచి పే ఆఫ్. బట్ యూ కెన్ అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆస్కర్ వచ్చిందని వర్బల్గా పెట్టచ్చు, అది మరీ ఆన్ ద ఫేస్ అయిపోతుంది. ఎవడు ఇప్పుడు ఎప్పుడో 6-7 years బ్యాక్ అన్న మధు వీడు గుర్తుపెట్టుకొని చూసేవారా ఆస్కర్ వచ్చింది అని అన్నారు. ఆ టైంకి అన్నాడు, ఆశీష్కి ఆ టైంకే గుర్తుంది, దాని తర్వాత అయిపోయింది. సో మళ్ళీ వీళ్ళంటే అది న్యాచురల్గా ఉంటుంది, ఇంక తీసేసి. అవునవును, అది విజువల్గా వస్తే తప్ప ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే నువ్వు పోస్టర్లన్నీ విజువల్గా చూపిస్తావు. కరెక్ట్గా ఐ థింక్ March 23rd వచ్చినట్టుంది ఆస్కర్. అదే రోజు వీళ్ళకి ఎంగేజ్మెంట్ అవుతుంది అని కూడా రాసినాను నేను స్క్రిప్ట్లో. ఓకే ఓకే, కానీ కుదరలేదు. ఇప్పుడు యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా బ్రో, నువ్వంటే ఎక్సలెంట్గా నరేట్ చేయగలుగుతున్నావు ఒక స్టైల్లో. కొంతమంది నరేట్ చేయలేరు స్క్రిప్ట్, వాళ్ళు నీట్గా రాసుకుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ డీటెయిల్డ్, బట్ నరేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం తడబడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏమన్నా నువ్వు టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతావు? అంటే ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? నరేషన్ నాకు తెలియదు బ్రో, నన్ను మౌలిక్ బ్యాడ్ నరేటర్ అంటున్నాను. వర్స్ట్ నరేషన్ రా ఇది, స్క్రిప్టే ఇంకా బెటర్ ఉంటుంది అంటాడు. జయపత్ బాబు కూడా నరేషన్ విని చాలా మంచి నరేట్ చేసిన, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దిస్ వాచింగ్ 3 hour గుడ్ ఫిలిం అన్నారు. సో ఒక్కొక్కరిది ఒకటి ఉంటుంది. నేను బౌండ్ స్క్రిప్ట్ రాస్తాను, A to Z విత్ షార్ట్ విత్ డైలాగ్స్ రాస్తాను. ఒక ఇయర్ పాడ్స్ పెట్టుకొని దాని మీద ఇది పెట్టుకొని మొత్తం 160 pages ఎంత ఉంటే అంతా చదివేస్తాను, అంతా చదువుతాను యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. స్క్రీన్ ప్లేలో ఉండదు.
అది కొంతమందికి నచ్చకపోవచ్చు, నేను చెప్తున్నప్పుడు జోన్ అవుట్ అయిపోవచ్చు. ఇలా చదువుతుంటారు, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పోతుంది, వాళ్ళు ఫోన్లోకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది. కొంతమంది వింటారు ఓపిక్గా అంతా పక్కన పెట్టేసి వింటారు. సో వినేవాళ్ళు బట్టి ఉంటుంది. నువ్వు చదివేటప్పుడు డిస్క్రిప్షన్ నార్మల్గా చదివి ఓన్లీ డైలాగ్ మాడ్యులేషన్లో చదువుతా? డిస్క్రిప్షన్ చదువుతా, తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో రాస్తా డిస్క్రిప్షన్, ఇంగ్లీష్ ఆ డిస్క్రిప్షన్ చదువుతా, చెప్తా. ఆ సిచ్యువేషన్ నాకు డిస్క్రిప్షన్ నాకు తెలుసు, డైలాగ్ నాకు గుర్తుండకపోవచ్చు, డైలాగులు చదివేస్తా విట్మాల్లో. డైలాగ్ హెవీ కదా లిటిల్ ఆర్ట్స్. ఓకే. సో వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఫస్ట్ స్క్రిప్టే బ్రో, ఎనీడే స్క్రిప్ట్లో ఏముండదో అదే రిఫ్లెక్ట్ అవుతుంది సినిమా మీద. నువ్వు నరేషన్ ఎన్ని గిమిక్లు వేసినా వేస్టే. నరేషన్లో చాలామంది అంటే నరేషన్ ఇఫ్ దే ఆర్ వెరీ సెన్సిబుల్, నరేషన్ విని జడ్జ్ చేయరు, స్క్రిప్ట్ చదివి జడ్జ్ చేయాలి. మౌలి కూడా నరేషన్ విని బాగుంది అన్నాడు, వెంటనే స్క్రిప్ట్ పంపించమన్నాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత హీ గాట్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే స్క్రిప్ట్లో ఉన్నదే స్క్రీన్ మీద వస్తుంది, స్క్రిప్ట్లో లేనిది స్క్రీన్ మీద రాదు. ఇప్పుడు నరేషన్లో నేను చాలా చెప్తా, కెమెరా అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, స్క్రిప్ట్ లేకపోతే నాకు గుర్తుంటుంది కదా అక్కడ తీయటానికి. స్క్రిప్ట్ ఎనీడే స్క్రిప్ట్ ఈజ్ అల్టిమేట్. అన్ని ప్రొడక్షన్ హౌస్లు స్క్రిప్ట్ చదువుతూనే ఉంటారా? అంటే లైక్ వాళ్ళు చదువుతలేదు అది, ఐ డోంట్ థింక్ సో. లైన్లు చదివి వదిలేస్తారు నాకు తెలిసి చాలా మంది, అక్కడే దొరికిపోతారు. బట్ స్క్రిప్ట్ అంటే అదే కాపాడుతుంది ఇంకా స్క్రిప్ట్ అంతే, డెఫినెట్లీ అది అందరికీ తెలుసు. బట్ ఎఫర్ట్ యాజ్ ఎ స్క్రీన్ ప్లే లిటిల్ హార్ట్స్ ఎట్లా ఇవాల్వ్ అయిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, జస్ట్ ఫర్ ఆస్పైరింగ్ స్క్రీన్ రైటర్స్. ఐడియా నుండి లాగ్ లైన్ రాసుకున్నావా, లేకపోతే ఆ హోల్ జర్నీ బ్రీఫ్గా నాకు చెప్పు. సో ఐ రైట్ ఫ్రమ్ బ్లాంక్ స్క్రీన్, ఓకే, వాయిస్ ఓవర్, డైలాగ్ వర్షన్, దానికంటూ సపరేట్ లాగ్ లైన్ ఇవేమి ఉండవు, నేను అవేం ఫాలో అవ్వను. ఎత్తుకుంటామా స్క్రీన్ ప్లే రాయటం విత్ డైలాగ్ వర్షన్. సో ఫస్ట్ మనకి బీట్స్ ఉంటాయి, ఓకే, మనకి బీట్స్ ఉంటాయి. ఫస్ట్ ఓపెనింగ్ ఇమేజ్, టర్నింగ్ పాయింట్ 2, తర్వాత మిడ్ పాయింట్, బ్రేక్ ఇంటూ 2 మధ్యలో వస్తుంది, మన మిడ్ పాయింట్ తర్వాత మళ్ళీ ఇంకో 2 టర్నింగ్ పాయింట్స్ వస్తుంది, దాని తర్వాత ఎండ్ క్లోజర్ ఉంటుంది. సో ఈ 4 మనకి ఫస్ట్ హాఫ్లో 4, సెకండ్ హాఫ్లో 4 బీట్స్. ఈ 4 బీట్స్ వస్తే ఇట్స్ గుడ్ టు గో స్క్రిప్ట్ అని, యూ షుడ్ నో యువర్ ఎండింగ్ అంటారు. నేను ఫస్ట్ స్క్రిప్ట్లో అనుకున్నాను, మిడిల్ ఏంటంటే కత్యాయిని నన్ను లవ్ చెయ్యవే ఆ సీక్వెన్స్ ఉంది కదా, వాళ్ళ డాడీకి దొరికిపోవటం అనేది మిడ్ పాయింట్ అనుకున్నాం. ఓకే ఓకే. సెకండ్ హాఫ్లో 40 minutes వాళ్ళిద్దరు దూరంగా ఉన్నదే చూపిద్దాం అనుకున్నాను. సెకండ్ హాఫ్ అంతా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ దూరంగా ఉండి చూపిద్దాం అనుకున్నాను. ఆ 40 minutes సాడ్ పోర్షన్ 40 minutes చూపిద్దాం అనుకున్నాను. బట్ వైల్ ఐ వాజ్ రైటింగ్ స్క్రిప్ట్ నాకు అదే ఈమె వాడికన్నా పెద్దది అనే ట్విస్ట్ ఉంది కదా, అది నాకు 45 pagesకే నాకు హెలో అనే సాంగ్ వచ్చేస్తుంది. అది ఎక్కడుంది, దీని తర్వాత ఆమె తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్లేమ్స్, పాట తర్వాత లవ్లో పడాలి, తర్వాత అప్పుడు దొరికిపోతారు వాళ్ళు. ఇది ఈ బీట్స్ ఉంటాయి కదా, సో మిడ్ పాయింట్ ముందే వచ్చేస్తుంది. సరే అని చెప్పి ప్రాపర్ మిడ్ పాయింట్ ఇదే పెడదామని చెప్పి దాన్ని మిడ్ పాయింట్ అంటే మళ్ళీ ముందు అది పెద్ద ట్విస్ట్ లాగా లేకుండే, ఏజ్ గ్యాప్ అనేది పెద్ద ట్విస్ట్ లాగా లేకుండే. ఎప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ 1 hourకి నీకు అది వస్తుందంటే ఇంకెప్పుడు చెప్తావు, అది ఎప్పుడు చెప్తావు, ఇంకా లాగ్ అయిపోతుంది సినిమా అని చెప్పి మిడ్ పాయింట్కి ఇదే పెడదాం, ఇది ట్విస్ట్ కింద కన్సిడర్ చేద్దాం, దీన్నే ఇంకొంచెం డ్రామా దీని మీద చుట్టూరు తిప్పుదాం అని చెప్పి మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఏం యాడ్ చేశానంటే వాళ్ళ బావ కిషోర్తో వాడు అంకుల్ గాడు నీ లెక్కనే ఆమె స్టిల్ టీనేజర్, ఇది ఒకటి యాడ్ చేశాను. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కింద కన్వర్జేషన్లో ఎందుకే వాళ్ళకి అలా చెప్తున్నాం అంటది అమ్మాయి, అదొకటి ఇంకొంచెం డీటెయిల్డ్గా వచ్చేటట్టు ఆ కన్వర్జేషన్ మళ్ళీ రీరైట్ చేసి వాళ్ళు చెప్పకనే చెప్తారు. మీరు వెంటనే పద్మిని క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ అంటది, మేము లాంగ్ టర్మ్ చేస్తున్నాం మీ లెక్కనే అంటది, మీలాగే మేము కూడా లాంగ్ టర్మ్ చేస్తున్నాం, మేము ఫస్ట్ అటెంప్ట్లో పాస్. ఎందుకు అలా చెప్తున్నాం, ఆడియన్స్ ఏమనుకుంటారు, ఎందుకు వాళ్ళకి ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకుంటారు. ద ఇంటెన్షన్ వాజ్ టు చీట్ ఆడియన్స్, కానీ ఎందుకే వాళ్ళకి అలా అబద్ధం చెప్తున్నాం అంటది కాత్యాయని. ఇఫ్ యూ లుక్ బ్యాక్ అగైన్ ఎందుకే వాళ్ళకి అలా చెప్తున్నాం, అవసరమా ఎందుకు అలా చెప్పటం అంటది. ఆమె చెప్తే ఎందుకు అబద్ధం చెప్తున్నాడు, ఉన్నది చెప్పొచ్చు కదా అని. చూస్తే ఆమె ఎందుకు చెప్తుంది, నవమోషికి చెప్తుంది, ఎందుకంటే ఆమె 5 ఏళ్ళు పెద్దది.
అట్లా ప్లాన్ చేసుకున్నాం. అలా ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఆ 40 పేజెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇదంతా మళ్ళీ చిన్నవి కదా. ఇంకోటి నేను ఫస్ట్ డ్రాఫ్ట్లో చదువులేదు సాంగే లేదు, బికాస్ ఐ హ్యాడ్ నో బడ్జెట్. ఇంటర్మీడియట్ క్లాసెస్లో తీయాలి, బడ్జెట్ లేదు. అప్పుడు నాకు ఒక సిపి, ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆ ప్రొడక్షన్స్లో నేను కొన్ని రోజులు ఉండే. అతను చెప్పడం ఏంటంటే, బ్రో మంచి చాలా బాగుంది బ్రో స్క్రిప్ట్, ఆ పోర్షన్ కూడా నీకు రాయాలంటే రాయి, వీళ్ళు ప్రొడ్యూసర్ అవునా. అండ్ అప్పుడు యాడ్ చేసింది. అప్పుడు యాడెడ్ ఆల్ దోస్ మెటఫర్స్ అండ్ ఆల్, అబ్బాయి క్యారెక్టర్ అంతా. ఎంత టైం పట్టింది హోల్ స్క్రీన్ ప్లే అవడానికి? ఫస్ట్ హాఫ్ ఐ రోట్ ఇన్ 40 days. ఫస్ట్ డ్రాఫ్ట్ ఫస్ట్ హాఫ్ ఓన్లీ. ఫస్ట్ హాఫ్ 30 to 40 days పట్టింది. సెకండ్ హాఫ్ ఐ టుక్ 5 to 6 months. ఎందుకు మధ్యలో నేను ఇంకో స్క్రిప్ట్ మీద పని చేశాను, పాత స్క్రిప్ట్ మీద మళ్ళీ రీవర్క్ చేశాను. నాకు ఇంకోటి ఏంటంటే బ్రో, ఇది ఈ లిటిల్ ఆర్ట్స్ సంబంధించింది, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ డైలాగ్స్. ఈ సినిమా వర్క్ అయిందే డైలాగ్స్ మీద. స్టోరీ లైన్ పెద్ద ఎక్సైటింగ్ స్టోరీ లైన్ కాదు, బీట్స్ నీకు పెద్ద ట్విస్టులు లేవు, బేసిక్ ట్విస్ట్లే. నీకు సినిమా అంతా ఎంగేజింగ్గా ఉంది అనడానికి రీజన్ డైలాగ్స్. దాన్ని పర్ఫామ్ చేసిన యాక్టర్స్ పర్ఫామ్ చేశారు. ఇట్స్ ప్యూర్లీ డైలాగ్ హెవీ ఫిలిం, డైలాగ్ ఓరియంటెడ్ ఫిలిం, డైలాగ్ కామెడీ. ఇది స్క్రిప్ట్ లెవెల్లోనే ఎందుకు నచ్చింది అందరికంటే డైలాగ్సే. అప్పుడు ఎవరు యాక్ట్ చేయలేదు కదా. ఐ టోల్డ్ ద మాడ్యులేషన్, ఇట్స్ ఓన్లీ డైలాగ్స్. అవును, ప్యూర్లీ డైలాగ్ డ్రివెన్ ఫిలిం. సో నేను రాసేటప్పుడు కూడా ఐ మేడ్ షూర్ ఇది రష్ చేయొద్దు, నాకు డైలాగులు ఎప్పుడు వస్తే అప్పుడు రాస్తా. సో ఈ డైలాగ్స్ న్యాచురల్గా లైక్ మాట్లాడుకునే విధానాన్ని అలా పోర్ట్రే చేయడం కాకుండా యూ లుక్ ఫర్ ద జోక్స్ డైలాగ్స్లో కూడా. లేదు మనకి మనకు ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఒక కన్వర్జేషన్ ఉంది చూసారు సెకండ్ హాఫ్లో. స్టార్ట్ చేయటం కాకపోతే నేను రియల్లీ సారీ నేను ఆంటీ అన్నందుకు అని చెప్తాడు. ఏముంది పెద్ద డిఫరెన్స్, ఏముంది ఏజ్ గ్యాప్ ఏముంది, నాకన్నా 3 ఏళ్ళ ముందు నాకన్నా 3 ఏళ్ళు పెద్దదాన్ని, నాకన్నా 3 ఏళ్ళ ముందు చచ్చిపోతావు అంతే కదా. మమ్మీ చిన్నప్పుడు చెప్పేది నాకు అర్థం కాలే, ఇంటికి పెద్ద కొడుకు నువ్వే బోగ్గాడ్ లాగా ఉన్నావు, నువ్వు ఇంటిని ఎలా చూసుకుంటావు, అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది, ఇంటికి నువ్వు ఉన్నావు పెద్ద దిక్కు. అవును వెల్ మేనర్డ్ అండ్ మెచ్యూర్, అవును నీకు మెచ్యూర్ ఫంక్షన్ అయిందా అంట. అది మళ్ళీ అవునులే పెద్దదానివి కదా ఎప్పుడో చిన్నప్పుడే అయిపోయి ఉంటుంది. సో ఇది నీకు కూర్చొని రాస్తే రాదు, అలా ఆలోచించుకుంటూ తిరిగితే ఒక రోజు. నేను ఎక్కువ పాటలు వింటా, చాలా పాటలు వింటా, రోజుకి ఈజీగా 3-4 గంటలు వింటా పాటలు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మంచి సినిమా సీన్ చూసినాను, ఆ పాజ్ చేసి వెళ్ళి పాటలు వినుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు ఏం సీన్ వచ్చినా పాటలు వాక్ ఎక్కువ చేస్తాయి. ఐ వాక్ లాట్ పాటలు పెట్టుకొని నడుస్తూనే ఉంటాను, ఐడియాస్ వస్తాయి. ఆ టైంలో నాతో నేను మాట్లాడుకుంటూ ఉంటాను. ఆ టైంలో డైలాగ్స్ వస్తాయి. రాసిన వెంటనే ఫోన్ నోట్స్లో పిక్ చేసి పెట్టుకుంటాను. నైట్ కూర్చొని ఆ డ్రాఫ్ట్ చేస్తే వస్తుంది. సో నాకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది చూసారా, ఆ సీన్కి ఇన్స్పిరేషన్ అది ముందే రావాలి. కాంటెక్స్ట్ ఇప్పుడు ఏదో ఒక సినిమా చూస్తే, ఏదో థ్రిల్లర్ సినిమా చూసినప్పుడు ఇది వస్తుంది ఐడియా, ఓకే దీనికి కనెక్ట్ అవుతుంది, ఏదో ఒకటి వస్తుంది. ఏదో మీమ్ చూస్తే వస్తుంది, ఏదో రీల్ చూస్తే వస్తుంది. సో ఆ డైలాగ్స్, లిటిల్ ఆర్ట్స్ is purely because of dialogues. Whatever happened today, it's because of dialogues. And there is so much thought behind dialogues. I took lot of time writing those dialogues. Flow లో కూర్చొని రాసింది కాదు, ఒక సిట్టింగ్లో రాసింది కాదు. It took lot of time. యూజువల్గా ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది కదా జనానికి, చాలా సింపుల్ ఉంది ఏం లేదు అంటే డైలాగ్ మనం మాట్లాడుకున్నట్టే ఉంది అని అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అట్లనే నువ్వు డిజైన్ చేసుకున్నావు, బట్ దెర్ ఇస్ సో మచ్ థాట్ కదా బిహైండ్. డెఫినెట్లీ ఆ 6 months సెకండ్ హాఫ్ మీద కూర్చుంటానికి రీజన్ కూడా అదే. డైలాగ్స్ ఎప్పుడు వస్తే అప్పుడు రాస్తా, లేకపోతే రాయను. సిచ్యువేషన్ ఉంటుంది బట్ దానికి కరెక్ట్గా పడాలి. సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ కలిసాడు, వాళ్ళిద్దరూ లాంగ్ డిస్టెన్స్ చేద్దాం అనుకున్నాడు, ఇది సిచ్యువేషన్. దాంట్లో నేను 3 పాటలు రాశాను. ఫస్ట్ హీరోయిన్ వస్తుంది, మాట్లాడుకుంటారు, వాళ్ళ తమ్ముడు చూసి వాళ్ళ చెల్లె దగ్గరికి వెళ్తాడు, వాడు వెళ్తుంటాడు, బుల్లిగా నువ్వేంద్ర అక్కడ అని మధు మాట్లాడతాడు. మళ్ళీ మధు దగ్గర వాళ్ళని వదిలేరా, వీళ్ళు చూడు క్యూట్ ఉన్నారు, వీ క్యూట్ ఉంటాం ఏంద్రా, వీడు చెడ్డీ ఇవ్వకుండా నైట్ ఇవ్వతాయి అంటాడు. వాళ్ళు పెట్టి సినిమా తీరా అంటాడు. మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది, అదెందుకు అత్తే అని నువ్వు నిజంగా వెళ్ళిపోతున్నావు బెంగళూరుకి అంటుంది. అవును అక్కడ మా డాడీ ఫుల్ అదంతా అవుతుంది. మళ్ళీ ఇక్కడ కట్ అవుతుంది. అంటే 3 parallel there's lot of thought behind it. జస్ట్ లైక్ దట్ కూర్చొని నాకేం జరగలేదు కదా, నాకు తమ్ముడు లేడు, నా తమ్ముడితో ఎప్పుడు నేను సైకిల్లో పోయి పిల్లతో మాట్లాడలేదు, వాడు ఇంకో పిల్లని గోకలేదు. సో ఇట్స్ ఆల్ ఫిక్షనల్ ఓన్లీ. బట్ ఈ సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది. సో అది ఆ స్క్రిప్ట్ ఆ టైంకి ఇట్స్ నాట్ ఎడిటెడ్. మొత్తం అఖిల్ దాంతో కన్వర్జేషన్ రాసి తమ్ముడు దాంతో కన్వర్జేషన్ ఇది రాదు. ఇఫ్ యూ సీ స్క్రిప్ట్లో ఎలాగుంది యాజ్ ఇట్ ఈస్ అదే స్క్రీన్ ప్లేలో ఉంటుంది.
edit it's not edited film, it's not made on edit table, it's made on script. దట్ ఈస్ బ్యూటిఫుల్. యా, ఎడిట్ టేబుల్లో జరిగే సినిమాలు ఉంటాయి, 3 కన్వర్జేషన్లు రాస్తారు, అది ఇది ప్యారల్ కట్ చేస్తారు. లేదు స్క్రిప్ట్, అందుకే ఈ సినిమా ఎడిట్ చేయడం కష్టం. ఈ ఎక్కువ నువ్వు స్టోరీ టెల్లింగ్లో అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తీసుకుంటే మాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. మాంటేజెస్లోనే ఎక్కువ స్టోరీ చెప్తావు, సాంగ్స్ కానీ లేకపోతే సాంగ్స్లోనే. ఇవి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? స్క్రిప్టింగ్ ఉంటుంది. మాంటాజెస్కే 10-15 పేజీలు రాసిన రోజులు ఉన్నాయి. 168 పేజెస్ స్క్రిప్ట్ ఇది. మాంటాజెస్ ఈజీగా 10 పేజీలు ఉండేవి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ రోట్ ఇన్ స్క్రిప్ట్. కొన్ని మేము యాడ్ చేసినాం లాస్ట్కి, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్క్రిప్ట్. 99% ఇట్స్ ఇన్ స్క్రిప్ట్. వాళ్ళు పానీపూరి తిన్నారు స్క్రిప్ట్లో ఉంది, కచోడి తిన్నారు స్క్రిప్ట్లో ఉంది, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ బెంగళూరు ఆ సాంగ్ ఉంటుంది కదా, బెంగళూరు సాంగ్ ఏంటంటే దేర్ ఇస్ ఓన్లీ 1 షాట్ ఇన్ ద స్క్రిప్ట్. 2 చేంజ్ అయ్యే ఆల్ దీస్ ఇయర్స్. ఒకటి మోడీ సర్కార్, అఖిల్ और కాత్యాయని का प्यार అని వాయిస్ ఓవర్ అవ్వని వెంటనే అఖిల్ అండ్ కాత్యాయని వాకింగ్ త్రూ స్లో మోషన్ షాట్ ఆఫ్ అఖిల్ అండ్ కాత్యాయని వాకింగ్ త్రూ స్ట్రీట్స్ ఇన్ చర్చ్ స్ట్రీట్ ఇన్ బెంగళూరు. ఈ షాట్, ఈ డిస్క్రిప్షన్, దే ఆర్ హ్యాపీ మాంటాజెస్ అంతే. 20 seconds 30 seconds వి షాట్ ఇట్ ఫర్ 1 minute. బెంగళూరుకి వెళ్ళి షూట్ చేసుకొని బెటర్. ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి హీరో హీరోయిన్స్ చెప్తారు కదా, ఆ చాయిస్ వెనక రీజన్ ఏంటి? అది స్క్రిప్ట్లో లేదు. స్క్రిప్ట్లో లేదా? అది స్క్రిప్ట్లో లేదు. అది కెమెరామెన్ ఐడియా. అది ఓకే. అంటే ఇప్పుడు ఫోర్త్ వాల్ బ్రేక్ చేద్దామా అని, అది వాయిస్ ఓవర్ ఉంటుంది, మౌలి ఫేస్ పెట్టి వాయిస్ ఓవర్ ఉంటుంది, అది స్క్రిప్ట్లో లేదు. మరి ఇప్పుడు ఒక నెరేటివ్ డివైస్ కదా అది, ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం అనేది చాలా ఇట్స్ లైక్ డిఫరెంట్ సెటప్ కదా అది. ఇమీడియట్గా నీకు అక్కడ షూట్లో చెప్పినప్పుడు లేదా? షూట్లోనే కాదు, ముందే అనుకున్నది. ముందే నేను ఫస్ట్ రాసిన డ్రాఫ్ట్లో లేదు అంటున్నా. ఓకే. మేము షార్ట్ డివిజన్ చేసుకున్నప్పుడు షూట్లో చేసింది కాదు, అది ముందే అనుకున్నాం. వాట్ ఇఫ్ వి బ్రేక్ ద ఫోర్త్ వాల్ చేసి అంటే ఓకే అని చెప్పి అప్పుడు కూడా మార్చిన. ఫస్ట్ డ్రాఫ్ట్లో ఇట్స్ నాట్ దేర్. బట్ మేము షూటింగ్కి వెళ్ళకముందు షూటింగ్లో స్క్రిప్ట్ మించి ఎప్పుడు వెళ్ళలే. దేర్ ఇస్ దిస్ ఇంటర్వ్యూ ఆఫ్ శైలేష్ కొల్ను, హిల్ సే షూట్లో నేను స్క్రిప్ట్ మార్చను అంటాడు. ముందు ఎంతైనా చెప్పు, స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత అది బెటర్ ఉన్నా నేను తీయను అంటాడు. అది నేను ఫాలో అవుతా, ఆయన చెప్పిన మూలంగానే ఫాలో అవుతాను. షూట్లో వచ్చేటప్పటికి 10 మంది వచ్చి 10 రకాలుగా చెప్తాడు, ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం. ఆ కయాస్లో నీకు తీయాల్సి ఉన్నది పోతుంది, ఉంచుకునేది పోతుంది. బెటర్ అయినా వద్దు నీ స్క్రిప్ట్, నువ్వు నీకు గంట ముందు బెటర్ ఉన్న స్క్రిప్ట్ గంట తర్వాత బెటర్ అవటం ఏంటి? అయితే ఏంటి, నీ పని వర్కౌట్ అవ్వకపోతే, నీ పని వేస్ట్ అవుతుంటే వర్కౌట్ అయితే ఏంటి లాభం? ఓకే, ముందు బాగుంది స్క్రిప్టే కదా షూట్కి వచ్చావు, అద్భుతంగా ఉన్న స్క్రిప్టే కదా నువ్వు రాసి తీసుకొచ్చింది, మళ్ళీ బెటర్ అవటం ఏంటి దాంట్లో? అస్సలు వస్తాయి మామూలుగా ఇట్లా అడ్వైజ్లు వస్తాయి. అదే డైరెక్షన్ అంటే అదే, ఎవరిది అనుకుంటా ఉంటే డైరెక్షన్. 10 ఇన్పుట్లు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోవాలి. ఎందుకు అన్ని అని కొన్ని మంచిగా ఉంటాయి. ఇప్పుడు మౌలి చేసాడు కదా, ఇలా చేస్తా అన్నాడు, అది నీకు డ్యామేజ్ ఏం లేదు, దానివల్ల టైం వేస్ట్ లేదు, బెటర్ అవుతుంది. అదే అంటున్నా, నీకు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది ఉంటుంది మైండ్లో. ఇప్పుడు జయకృష్ణ వచ్చి ఇలా చేస్తా అంటాడు, లేదు ఇట్లనే చెయ్యి అంటాం, అది బెటర్ అవుతుందని నీకు అనిపించి టైం వేస్ట్ అవ్వట్లేదు అనిపిస్తే ఒప్పుకుంటావు. ఇప్పుడు మా జయకృష్ణతో ఏమైందంటే, జయకృష్ణ కొంచెం ఫ్రీ ఫ్లోగా చెప్తాడు డైలాగులు, అది ఇంకా ఫన్నీయర్గా ఉండొచ్చు. నాకు లేజీగా కావాలి, కొంచెం స్లోగా కావాలి. నేను మొత్తం వాడిని కంట్రోల్ చేసి చేయించింది అది యాక్టింగ్. ఇట్లనే కావాలి, ఇదే మోడ్యులేషన్ కావాలి అని. మాకు లైన్ ప్రొడ్యూసర్, అరే వాడు నార్మల్గానే చాలా హిలేరియస్గా మాట్లాడుతున్నాడు, వాడి పర్సనాలిటీ నువ్వు తొక్కేస్తున్నావు అంటాడు. ఇప్పుడు కాదు నువ్వు ఆలోచించాల్సింది, అది ముందే ఆలోచించాలి. సో నువ్వు అనుకున్న మోడ్యులేషన్లోనే చెప్పాలి జయకృష్ణ అని వాడిని ఫుల్ కంట్రోల్ చేసిన. మేము ఫస్ట్ కట్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ షోడ్ ఇట్ టు మై బ్రదర్ ఆదిత్య, షోడ్ ఇట్ టు హిస్ ఒక ఎడిటర్ చూపించాడు, ఎడిటర్ వాళ్ళ వైఫ్కి చూపించాడు, నేను మా అక్కకి చూపించాను. 4 ఫస్ట్ వీక్లో చూసి జయకృష్ణ ట్రాకే వర్కౌట్ అవ్వలేదు అన్నారు. హార్ట్ బ్రేక్, నాకైతే హార్ట్ అటాక్ ఆ రోజు. జయకృష్ణ ట్రాక్ వర్కౌట్ అవ్వలేదంటే సినిమా వేస్ట్. సినిమా అంతా జయకృష్ణనే, మౌలి తర్వాత ఎక్కువ క్యారెక్టర్ జయకృష్ణదే ఉంది, మధు క్యారెక్టరే సినిమా అంతా. నీకు లాఫ్ సగం సినిమాలో 50% లాఫ్స్ వాడి వల్లే, వాటి ఏం నవ్వట్లేదు వాళ్ళు. నాకు షాక్. మా అన్నయ్య ఆ అబ్బాయి క్యారెక్టర్ నాకు ఎక్కలేదు అన్నాడు. నేను జయకృష్ణ కాల్ చేసి సారీ చెప్పిన, సారీ జయకృష్ణ ఎవరు నవ్వుతలేరు, ఐ థింక్ నువ్వు చేయాలనుకుంటే కరెక్ట్ ఏమో, నేను చేయించింది తప్పేమో, సారీ రా అని చెప్పేసిన. లేదన్నా ఏం లేదు అన్నాడు. నాకు అనిపించిందన్నా, నేను చేసింది నన్ను వదిలేసిందన్నా అన్నట్టు అన్నాడు. లేదన్నా చూద్దాం ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా రాలే కదా అన్నాడు.
తర్వాత ఆదిత్య టీం చూశారు. ఆదిత్య నెక్స్ట్ ఫిలిం డైరెక్షన్ టీం ఉంటుంది, వాళ్ళు చూసి గట్టి అడుపులు ఒక 5 వాళ్ళు చూశారు, గట్టి అడుస్తున్నారు జయకృష్ణ దానికి. ఆదిత్య వచ్చాడు, అయితే నాకు చెప్పాను కానీ నాకు ఎక్కలేదు జయకృష్ణ క్యారెక్టర్ అన్నాడు, కానీ ఏమో చూద్దాం అన్నాడు. ఆదిత్య వచ్చి బేటా ప్రతి జోకి నవ్వుతున్నాడు, ఆదిత్య జయకృష్ణది ప్రతి జోకి నవ్వుతున్నాడు మారుతాను అన్నాడు. ఆదిత్య అమ్మ అయిపోయింది, పాస్ అయిపోయినాం అనుకున్నాం. మళ్ళీ ఆ జయకృష్ణ కలిసి అదే నవ్వుతున్నారు రచన ఓకే అన్నాడు. నేనే చేశాను లేదు జయకృష్ణ వాజ్ నెవర్ లైక్ దట్. బట్ ఇప్పుడు కూడా ప్రతిదానికి స్వీట్ గై, వెరీ స్వీట్ గై జయకృష్ణ. అరే వాడికి ఒక డౌట్, బండి మీద గురించి తాగుతున్నాడు, అది వాండేలాగు. అది యుఎస్ కాపీలో లేదు, డొమెస్టిక్ కాపీలో ముందు రోజు యాడ్ చేసింది. 4 యాడ్ చేసిన అదొకటి. నాకు అది అస్సలు ఇష్టం లేదు. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ దట్ డైలాగ్, ఇట్స్ నాట్ మై స్టైల్, ఇట్స్ ఆల్ జయకృష్ణ. మిగతా నవ్వేరు, మౌలి ఉంచేద్దాం అన్నాడు, సరే ఉంచేసిన కానీ ఓటీటీ వర్షన్ కూడా ఉంటుంది, అది తీసేస్తున్నారు. అది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో సరే ఫస్ట్ 20 నిమిషాలు డొమెస్టిక్ కాపీ మేము యూఎస్ కాపీ ప్లే చేసినప్పుడు నీకు ఫస్ట్ 20 minutes ఎక్కువ లాఫ్స్ ఉండవు, లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ ఉండవు, డల్గానే ఉంటుంది థియేటర్. నీ క్యారెక్టర్స్ ఉంటే నీకు స్మైల్ ఉంటుంది, చక్కల్స్ ఉంటాయి, కానీ లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ ఉండవు. నేను ఫుల్ కాన్ఫిడెంట్ జయకృష్ణ మౌలి క్యారెక్టర్ నచ్చుతుంది, అంత ఎక్స్పెక్ట్ చేయదు. మెల్లగా లెగుస్తుంది సినిమా, క్లైమాక్స్ వచ్చా పీక్స్ కదా, నవ్వుతూనే ఉన్నా సెకండ్ హాఫ్ అని నవ్వుతుంది. ఐ డోంట్ థింక్ దట్స్ బిగ్ థింగ్ అని మౌలి భయపడ్డాడు. ఎక్కడన్నా కొంచెం డ్రాప్ అయినా కష్టం కదా, బ్లాక్ బస్టర్కి గుడ్ సినిమాకి మధ్యలో ఉండిపోతుంది. నేనైతే అది నవ్వినరా హిట్ రా సినిమా, నాకు అంతకన్నా ఇంకేం వద్దండి. మళ్ళీ లేదు ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పి ఆ చిన్న డైలాగ్ 4 డైలాగులు ఏమి వేసాం. అది వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ కావాలి. ఆ డైలాగ్ బాగా వర్కౌట్ కానీ బట్ ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను చెప్పి నెక్స్ట్ రోజు తీపిచ్చేద్దామని అనుకున్నా, కుదరలే మాకు, బట్ ఓటీటీ వర్షన్ తీపిచ్చేస్తాను. ఓకే, కంక్లూడ్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇలానే ఉండు. ఐ హోప్ యూ మేక్ మోర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ గ్రేట్ ఫిల్మ్స్ డిఫరెంట్ జానర్స్లో. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ చేద్దాం. పెద్ద ఫ్యాన్, యు ఆర్ పార్ట్ ఆఫ్ మై సక్సెస్. ఐఎమ్ బీయింగ్ ఓపెన్. థ్యాంక్స్ బ్రో. ఓకే.